నమస్తే అందరికీ. ఇంత పెద్ద సంస్థని స్థాపించాలి, అవన్నీ వివరాలు. సో ఒక డెవలపర్ టు ఒక యూట్యూబర్గా జర్నీ స్టార్ట్ అయింది. ఇక ప్రతి వీడియో పైన ఓపెన్ ప్లాట్ అనేది ఒకటి మేము చూస్తుంటాం సింబల్. ఇప్పుడు అది ఏంటి అని అనేది మీరు చెప్తేనే ప్రేక్షకులకు తెలిసేది. ఓపెన్ ప్లాట్ అనేది ఆ ఓపెన్ ప్లాట్ నుండే ఇదంతా పుట్టుకొచ్చింది అన్నట్టు. ఇద్దరిని ఒకటేసారి సెలెక్ట్ చేసిరా స్వాగత్ గారు? ఎట్లా చేయాలి బాబా, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, జనాలకి ఎట్లా ఇష్టం ఉంటుంది. ఆ కుటుంబం మంచిగా ఉండాలంటే తండ్రి ఎట్టు ఉండాలను అట్లా ఆయన చూపించమంటాడు, నేను చూపిస్తాను. రజనీ గారిని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీ పేరుగా? ఫొటోస్ వేరే వాళ్ళు పంపించారు అన్నట్టు. ఓకే, పంపించినాక ఆ ఫొటోస్ లో మంచిగా లేకుండే అట్లాంటి కొడుతుంది ఇప్పుడు. నిన్నెట్లా పిలిచిండే స్వాగత్ అసలు? ఇక ఏదో నాకు నోటికి వచ్చింది ఓ మాట అన్న కొడుకాయ అనగానే పెద్ద మంచిగా అంటుంది అని ఆడ నుంచి వెళ్ళి తీసుకున్నారు. తీసుకపోతే అటు పోయినా కానీ అది సక్సెస్ కాలే. జనరల్లీ నువ్వు అనుకునే నాకు పెద్ద మంచి పాత్ర ఇస్తారు కదా, ఉతికారేద్దామని ఉద్దేశంతో పోయినా. పాప రథసారథి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ రథసారథి నన్ను తీసుకుపోయిన ఆ ఫస్ట్ షూట్ ఇప్పటిదాకా నా జర్నీ అట్లే నడుస్తాను. నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంది? మా రజని ఒకటే అంట అది. మాత్రం నా రియల్ లైఫ్ కంటే రియల్ లైఫే బాగుందని మేడం. రిలీజ్ అయిన తెల్లారి నాకు స్వాగత్ దొరికొచ్చి అన్న ఇంకో రోజు షూట్ ఉంది, ఇట్లా ఈ సంగతి సీన్ వదిన ఫోటో వచ్చింది యూట్యూబ్ లో, దీనికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్న, సూపర్ హైలైట్ అన్న, మీరు మళ్ళీ రావాలన్నా. ఒకటే సీను ఒకటే ప్రేమ పెట్టిండు ఆయన డైరెక్షన్లో. 46 నిమిషాలు మేము ఫుటేజ్ మేడం. ఇంక మేము ఎటు కదలలే, ఆడనే ఉన్నాం, కెమెరా పెట్టినాం, 50 నిమిషాలు చేసుకున్నాం, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పెట్టాం అంతే. అది అయితే అది హైలైట్ అన్నట్టు మొత్తం హైలైట్గా ఒక మాట్లాడు ఆగాలన్నా, ఆగినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి. మాకు నిజంగా కూడా రజని కూడా మాకు సపోర్టెడ్ ఉంది, మా వెన్నెముక ఉండి మాకు నటన కొంత నేర్పింది. నార్మల్ గా ఒక షార్ట్ ఫిల్మ్ డేట్స్ తీసుకున్నారు, చేద్దాం అనుకున్నాం, వచ్చినాం. అది 1 day 2 days 1 million పోయింది నేను చేసిన షార్ట్ ఫిల్మ్. అట్లనే ఇక అది సీరియస్ లెక్క తీసుకొచ్చినాం. స్కిప్ అయ్యిందా, స్కిప్ చేసిర్రా? షూట్లు ఉంటే ఆయననే పెట్టుదాం మేడం, ఆయనకి అర్జెంట్ వర్క్ ఉండే ఏటో వెళ్ళిండు, నేను పెట్టినా. ఒక స్టోరీ అన్నప్పుడు ఒక 2 గంటలు చూసి మనం ఎండ్ చేస్తాం, దానికి ఒక కంక్లూజన్ ఉంటుంది. దీనికి అట్లా ఏం ఉండదు. ఒక ఫ్యామిలీలో ఎట్లా సాగుతుందో విశేషాలు అది. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు వాస్తవానికి ఇది క్లోజ్ కాదు. భూమి ఉన్నంత వరకు, భూమి మీద జీవులు ఉన్నంత వరకు సంబంధాలు అనేవి, మానవ సంబంధాలు అనేవి ఉంటాయి. ఆ మానవ సంబంధాలు చూపించేదే మర్విన్ వీడియోస్. అయితే మొన్న లాస్ట్ ఎపిసోడ్లో, అంటే ఇది చెప్పొచ్చు అడగొద్దో తెలీదు, నాకు అమ్మకి పసుపు పెట్టారు, చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే వాస్తవంగా మనము దాని గురించి మాట్లాడొద్దు. బొట్టు, పసుపు, కుంకుమ అనేది ఆడపిల్లకి పుట్టుకతోనే వచ్చినాయి. ఈ జనరేషన్లో కూడా వాటి గురించి అసలు మాట్లాడొద్దు. కానీ కింద కామెంట్స్ ఎట్లా వచ్చినాయి అంటే, పెట్టొచ్చా, మీరు పెద్దవాళ్ళు అయ్యుండి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని విన్నాము. బట్ అది ఇప్పటికీ కూడా అది తప్పు. ఆడపిల్లలకి పసుపు కుంకుమ అనేది పుట్టుకతో వచ్చింది. ఇప్పటికైనా మారుదాం అందరం. అది కామన్ గా పెట్టారు అనుకుంటా. అది అయితే వాస్తవానికి ఏమైందంటే, నేను ఏది కానీ కొన్ని చేసే ముందు ప్రతి ఒక్కరిని అడుగుతా ఉంటా, ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతా ఉంటా. పసుపు పెట్టచ్చా, పసుపు పెట్టచ్చా, బొట్లు పెట్టచ్చా అని ప్రతిదీ అడిగే మేము క్యారెక్టర్ ను బిల్డ్ అంటే ఆ సీన్ ను ఇన్వాల్వ్ చేస్తాం అన్నట్టు. ఆ పెట్టే ముందు కూడా మేము అనుకున్నాం, ఎందుకంటే నిజంగానే హస్బెండ్ లేడు కదా, పసుపు పెట్టుకుంటది అని. ఎందుకంటే దేవుడు అవును, కొంతమంది దేవుళ్ళు వస్తారు, వాళ్ళకు మెడల పుస్తల తాడు ఉంటది, పసుపు అన్ని పెట్టుకుంటారు. దేవుడు వచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఈ కాలంలో రానోళ్ళు పెట్టుకుంటున్నారు. పరిస్థితులు మారిందంటే కొందరికి అర్థం, అంటే కొందరు తెలియని వాళ్ళు ఒక కామెంట్ పెడతారు అనుకో, దాని వెనక ఇంకా కొందరు పెడతారు. అట్లా మారాలి కదా మనం, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. కామెంట్స్ అనేది ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. పెడతారని కూడా మేము చెప్పినాం మేడం. అవ్వ నీకు దేవుడు ఉన్నాడు కదా, ఏం కాదు దేవుడు ఉన్నదని నువ్వు పెట్టుకోవచ్చు. మీరు అది మెన్షన్ చేయలే, అట్లా అంటే దాన్ని ఇంత డెప్త్ గా వాళ్ళు తీసుకుంటారు. ప్రతి ఒక్క అంశాన్ని తీసుకుంటారు. మీరు లాక్స్ లలో పోతుంది కదా వ్యూస్. కాబట్టి ఆ సీన్ పెట్టేటప్పుడు 1-2 సార్లు మేము డిస్కషన్ చేసుకున్నాం. కామెంట్లు ఈ విధంగా వస్తాయని డిస్కషన్ చేసినాం.
అయినా కూడా అక్కడ జరిగే ఎవడో ఒకడు ఉంటాడు కదా పాయింట్ చేసేయడానికి, ఒక మంచిలో ఒక పాల చుక్కలో ఒక విషం చుక్క చాలు కదా, అట్లా చేస్తారు. ఆయన మా దేవుడే కానీ కాకపోతే ఆయన తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. తెలంగాణలో ఎట్లుంటది అంటే దేవుడికి ఇచ్చిపెట్టిన వాళ్ళు ఉంటారు, దేవుడు ఉన్న వాళ్ళు ఉంటారు, భర్త చచ్చిపోయిన పసుపు కుంకులు అన్ని తీర్లా చేసుకోవచ్చు. అవును, సమ్మక్కలు చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరిని సమ్మక్క ఆశీర్వదిస్తారు. సమ్మక్కలు చేసేటప్పుడు మనం చెప్పొచ్చో చెప్పరాదు కానీ ఆడోళ్ళు జస్ట్ మన తెలంగాణ వాటిలో ఊరకున్నా కానీ పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు, సమ్మక్కలు జాతర పోయి దర్శనం చేసుకోవాలి. అవును, అటువంటి పరిస్థితుల్ని మా సమ్మక్క చేసేటప్పుడు పెట్టాం. తెలంగాణ సంస్కృతిలో సమ్మక్క చేసేటప్పుడు అందరికి కూడా పసుపు కుంకుమ పెట్టచ్చు. నిజంగా కూడా కొంచెం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అంశమే ఇది. మా ద్వారా తెలుసుకుంటారంటే సంతోషం. అవును, మేము అంటే అక్కడ మెన్షన్ చేసింది కూడా అదే, మంచి దేవుడు కనుక రంగు చీరలనే కనిపిస్తుంది. అదే తెల్ల చీరనే ఎందుకు, ఇంకెక్కడున్నాం మనము, మనం ఏడున్నాము, 2026లో ఉన్నాం మనము. అట్లానే పద్ధతులు తప్పట్లేం కదా. అంతే, మంచి మాట చెప్పిన బాపు. అమ్మ నువ్వు ఎట్లున్నారు మీ కోడళ్ళు, కొడుకులు, కోడళ్ళు? ఒక్క మాటలో చెప్పాలంటే నా ఎక్కడ అసలు మీది ఎక్కడ? హుజరాబాద్ ప్రాపర్, కరీంనగర్ లా. ఎట్లా స్వాగతం మిమ్మల్ని కన్సల్ట్ అయ్యిండు, మీరు ఈ క్యారెక్టర్ కి ఎట్లా అనుకున్నారు, ఎవరు చూస్ చేసారు? ఫస్ట్ ఒక మాట అంటే ఏంటంటే, ఒక మాటలో నా రియల్ లైఫ్ కంటే రియల్ లైఫే బాగుందని చెప్తాను మేడం. ఎందుకు అని అంటే ఈ అన్న వదినెలు ఇవన్నీ అంటే బయటకంటే నాకు ఇంట్లో ఇప్పుడు ఈ మన దిల్లా ఈ వీడియోలో ఒక ఆడబిడ్డ అంటే ఎట్లా గౌరవం ఉండాలి, ఈ ఆడబిడ్డకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను పోతే వాళ్ళు లేచి నిలబడడం గానీ, కూర్చోయడం గానీ, కూర్చోబెట్టడం గానీ, ఇవన్నీ నాకు కొంచెం సంతోషం అనిపిస్తది. అంటే ఇక్కడ ఉన్న అందరికంటే కూడా ఎక్కువ వాల్యూ నాకు ఇస్తారు, ఆడబిడ్డ కదా అని అన్నట్టుగా అట్లా ఇస్తారు అన్నట్టు. అదొకటి నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. బయట లేకుండా కూడా నాకు ఈ రియల్ లైఫ్ లో దక్కిన ఇంకా ఉన్నాయంటారా బాపు? చెప్పండి, అంటే మీ దృష్టిలో చెప్పండి. రాగానే కింద కూర్చోవడం ఇంకా ఉన్నాయా? కొన్ని మొన్న కామెంట్లలో కూడా అత్తని కింద కూర్చోండి అంటే, మా అత్త వచ్చింది కదా కింద కూర్చున్నది, కుర్చీల మీద మేము కూర్చున్నాం కదా అంటే ఉంటది కంపల్సరీ. వాళ్ళు కూర్చోరు, ఫస్ట్ కూర్చోమన్నా కూర్చోరు. ఇక పద్ధతి ఇంకా ఉందంటారా? ఉన్నాయి. ఇదంతా ఎందుకు మాదే చెప్తా మేడం. మా అందరికి ఓకే, మా భర్త కాంచి మా మర్దల కాంచి ఓకే, మేమందరం కూర్చుంటాం. కానీ మా బావతో మేమందరం గప్పున లేస్తాం. ఆయనకు ఒక్కనికి అది నచ్చదు. అంటే ఇక ఆయన అట్లన్నప్పుడు అట్నే ఉంటారు. మరి వీళ్ళు కూర్చుంటారుగా, యంగ్ జనరేషన్ కదా వీళ్ళు. అవును, పక్కకి వెళ్ళిపోవడం ఇట్లాంటి కొన్ని సీన్లు చూసినాము. అంటే అల్లుడు ముందుకు రారు, ఇట్లాంటి ఉన్నాయి. అవి ఇంకా ఉన్నాయా? మీరు వీడియోలో చూపిస్తుర్రా? ఇంకా మీ ఊర్లలో అట్లాంటివి ఉన్నాయి? ఇప్పటికి ఇప్పుడు మేడం ఈ సిరీస్ లోనైనా కూడా మా అవ్వ ఓల్డ్ ఏజ్ కదా, మీరు ఇంకా వేరే తీయొచ్చు కదా, ఎందుకు ఇట్లా తీస్తున్నారు? మీరు ఎందుకు ఇట్లా రాస్తున్నారు? ఇంకా అప్పుడు పాతకాలం లాగానే ఎందుకు రాస్తారు? పశువు ఒక సీన్ ఉంది కదా, ఆ సీన్ కి అంతమంది కామెంట్లు వచ్చినాయి. ఇక మనం ఆ వాల్యూస్ కూడా పట్టించుకోకుండా తీసినాం అనుకో, కింద కామెంట్లు మొత్తం అవే ఉంటాయి. వాస్తవంగా నెగటివ్ కామెంట్స్ ఏవి ఉండవు. ప్రతి ఒక్కటి ఓల్డ్ జనరేషన్ అనేది చాలా పద్ధతిగా ఉంటది, చాలా చెప్పుకోవడానికి మంచిగా అనిపిస్తా ఉంటది ఇప్పటి జనరేషన్ తో పోల్చుకుంటే. కాబట్టి కొన్ని అంటే కొందరికి ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు అవి చూసైనా కొంచెం నేర్చుకుంటారు కదా అన్నట్టు అవి గుర్తు చేయడమే అంతే. ఓకే, చెప్పండి. మీరు ఎంతమంది పిల్లలు? ఎక్కడ? నాకు ఒక్కడే బాబు, 10 years బాబు నాకు. ఓకే, ఇక ఇప్పుడు ఇక్కడ ఎట్లా సెలెక్ట్ చేసిండు స్వాగత్ అంటే ఫస్ట్ దీనికంటే ముందు వీళ్ళు వరకట్నం సిరీస్ కంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ తీసిరు. ఓకే, అంతకుముందు ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసిన మర్విన్ వీడియోస్. ఫస్ట్ నేను వచ్చిన అన్నట్టు, ఈ రత్నాకర్ అన్న కంటే ముందు, వీళ్ళకంటే ముందు నేను వచ్చిన. ఆ తర్వాత ఈ వరకట్నం సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వీళ్ళు చెప్పలేదు. ఈ వరకట్నం సిరీస్ చూస్తా అంటే వీళ్ళు కొంచెం మర్విన్ వీడియోస్ బాగానే పోతున్నాయి అది అనే టాక్ వచ్చిన కొద్దీ నేను కూడా మన ప్రశాంత్ బ్రో ఉన్నాడు, ప్రశాంత్ బ్రోకు, స్వాగత్ బ్రోకు మెసేజ్ పెట్టిన. ప్రశాంత్ వినబడుతుంది, ప్రశాంత్ కనబడట్లేడు. వాస్తవానికి లీవ్ లో ఉన్నాడు. లీవ్ లో మీన్స్ కొంచెం సిక్ అయ్యిండు అన్నట్టు. ఓటీటీకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. తమ్ముడు నన్ను మర్చిపోయారు నాకు గుర్తుకొచ్చినప్పుడు అలా వీళ్ళకి మెసేజ్ పెట్టేదాన్ని. ఓకే, ఆ తర్వాత నాకు ఈ వరకట్నం సిరీస్ అయిపోయింది. తర్వాత నాకు రజని ఫోన్ చేసి ఇట్లా నీకు మర్విన్ నుండి ఫోన్ వస్తుంది అని చెప్పింది. అదే రోజు మన ప్రశాంత్ బ్రో ఫోన్ చేసి అక్క ఇట్లా ఆడబిడ్డ క్యారెక్టర్ ఉంటది, ఇది మనది, మరి ఇట్లా ఉంటది, నువ్వు ఓకేనా అది అని అంటే ఓకే తమ్ముడు వస్తా అని చెప్పిన. వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ ఇచ్చారు, చేస్తున్నా. ఓకే,
ఇక గయ్యాలి అని అంటే బయట కూడా నేను రియల్ లైఫ్ లో కూడా గయ్యాలి అంటే గయ్యాలి లెక్కనే ఉంటా, మంచితనానికి మంచి లెక్కనే ఉంటా. రియల్ గా కూడా అట్లనే ఉంటారా? ఓకే, కూడా అంతే ఇక. ఎట్లా అనిపిస్తుంది ఇందులో చేయడం? చెప్తున్నా కదా మేడం, ఇదే ఇంకొక లైఫ్. ఇదొక లైఫ్. ఇక అన్న అన్నది ఏదైనా కూడా అది కొంచెం సంతోషం అనిపిస్తుంది అన్నట్టు. మీ హస్బెండ్ క్యారెక్టర్ గురించి చెప్పండి. చాలా సైలెంట్, అసలు ఏం మాట్లాడాడు. మా ఆయన అంటే మా ఆయనను ఊకే బాయి కాడికే పంపిస్తాం. అవును, ఎందుకు పాపం ఆయన అట్లా ఎప్పుడు బాయ్ కంటే ఉంటాడు. కొంచెం ఎందుకంటే డైలాగ్స్ ఇట్లా కొంచెం తక్కువ చెప్తాడు వాటికి నేను కూడా అది మీరు అది ఆయన అట్లా చెయ్యొద్దు. ఆయన ఏంటంటే పనిగల్లోడు ఆయన. దాని వల్ల మీరు ఆయన హైడ్ చేస్తున్నారు. పాపం ఆయన పని చేస్తుంటే మీరు మేడం అట్లా కాదు, వాళ్ళ భూమి నాటే తెలంగాణ కేవలం ఎత్తుకొని తవ్వుకొని పోతారని బాయ్ కాడ కావాలంటాడు. మరి ఉండాలి కదా, మరి ఇవాళ రేపు కబ్జాలు అవి మనం వ్యవసాయం చేసుకునేటోళ్ళం కాబట్టి వ్యవసాయం చేస్తున్నట్టు అట్లా చూపించాలి కదా. అంటే ఇంట్లో పెద్దోడు అట్లా వ్యవసాయానికి పోతాడు కదా అన్నట్టు. ఇక ఇంటి పనులు కోడళ్ళు కొడుకులది ఏంటిది, ఏం జరుగుతుంది ఏందనేది నేను చూసుకోవాలన్నట్టుగా అట్లా అన్నట్టు. ఇక కోడలను బాధ పెట్టాలని అయితే లేదు, కానీ మరి స్వాగత్ ముందు ఏం చేస్తాడు మరి ఆల్రెడీ ఒకటి పెట్ట పెట్టిండు కదా అక్కడ ఆల్రెడీ అక్కడ. అప్పుడు కూడా బాధపడ్డా పాపము. ఆమె ఆ వర్షన్ అయిపోయిందని ఏడిచిన తర్వాత దగ్గర తీసుకుందామన్న అట్లా ఫీల్ లోకి పోయినా, కానీ అక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదని మళ్ళీ డ్రాప్ అయిపోయినా. అంటే నేను కూడా అక్కడ ఎమోషనల్ అయిపోయినా మొన్న. ఉన్నట్టుండి ఎందుకు ఆమెను అట్లా నెగిటివ్ చేసిర్రు? నాకు మంచి అనిపించలే. అంటే వాస్తవంగా అంటే సాఫీగా పోతే స్టోరీ బాగోదు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కొట్టుకునే సీన్ ఉంది చూసారా, ఆ మిస్అండర్స్టాండింగ్. రజనీ కానివ్వండి, హారిక ఇద్దరు కొట్టుకున్నారు. ఆమె కొంచెం హార్ష్ గా మాట్లాడింది తనతో. తనేమో పాపం ఎంకరేజ్ చేసుకుంటూ నా చెల్లి అని దగ్గర తీసుకోవడం మంచిగా అనిపించింది. తను ఎందుకు ఆలోచించకుండా అట్లా పట 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 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది చూసారా, అది కొంచెం నాకెందుకు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యా కదా, నాకు అట్లా అనిపించే. వాస్తవంగా మీరు అట్లా రాయడం వల్లనే ఇంకా అది రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీరు మాట్లాడరా? మీ పేరు చెప్పండి. నా పేరు పోతిరెడ్డి ఓదలి మేడం. ఓకే, ఉప్పాల మేడం. ఉప్పల్. ఓకే, అయితే ఉప్పాల స్వాగత్ ఉప్పాల షూట్ చేసేది. అయితే అప్పుడప్పుడు చూసడానికి పోయి షూట్ కు అన్న ఇప్పుడు క్యారెక్టర్ చెప్పే మీ అత్త అని చెప్తే అన్న పిలిస్తే మీరే అడిగిరు? నేనే అడిగిన. ఏమంటే చెప్పన్నా అంటే నంబర్ ఇచ్చిన. ఇంకా అవసరం ఉంటే అప్పుడప్పుడు పిలుస్తాడు. నాకు జీబు ఉన్నది, కమాండర్ జీబు ఉన్నది. ఆ జీబులో షూట్ కి అవసరం ఉంటే కూడా ఆ జీబు పట్టుకొచ్చేది. ఆ జీబు పట్టుకొచ్చి ఇట్నే. అన్నకి ఏంటంటే చెయ్యాలి, కనిపించాలి. యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. క్యారెక్టర్ లేకున్నా కూడా బండి తీసుకొని వచ్చేది, ఉండేది, చూసేది, కనిపించాలి అన్న కొంచెం తపన బాగుండే అన్నట్టు. ఓకే అని. ఇప్పుడు ఈ పని లేదనుకో, ఇప్పుడు షూట్ లేదనుకో, మధ్యలో ఏం చేస్తారు? నాకు హోటల్ ఉన్నాయి మేడం, మాకు జీబులు ఉన్నాయి, 2 జీబులు ఉన్నాయి. మొన్న అప్పుడు ఒక 3 నెలల కింద ఒకటి టిఫిన్ సెంటర్ పెట్టిన, సిరీసా టిఫిన్ సెంటర్ అని ఉప్పల్ స్టేషన్ ముంగట పెట్టిన. అదే పని చూసుకొని ఇప్పుడు వీళ్ళకి కొద్దిగా అప్పుడప్పుడు మిమ్మల్ని బయట చాలా మంది ట్రైన్ దిగిన వాళ్ళు అందరూ వాళ్ళు హైదరాబాద్ గోదావరిఖాన్ వాళ్ళు వీళ్ళు నువ్వు మరుగుని వేళ చేస్తావు కదా అన్న అంటే నేను చేస్తా, ఇది మా అదే హోటల్ అని చెప్తాను. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. చాలా మంది అడుగుతా, మా వాళ్ళు కూడా మా భార్య మా బిడ్డ గిట్లా మా కొడుకు మా కోడలు అందరూ అడుగుతారట వాళ్ళని, మీ మామయ్య ఇలా చేస్తారు కదా వీడియోలు అని. మీరు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ప్రతి పేరింగ్ లో చూసుకోండి, కొంచెం వాళ్ళు సైలెన్స్ ఉంటారు, వాళ్ళు గయాలు ఉంటారు. అవునవును. నెక్స్ట్ మీ దగ్గరకే. నెక్స్ట్ ఇంకా కొద్దిగా నాకు డైలాగులు ఎక్కువ రాకున్నా కూడా కొద్దిగా ఏదో రాస్తాడు ఇప్పటి నుంచి కదా మెయిన్ నా కొడుకులు. ఇప్పుడు అందరు షేడ్ చూపిస్తారు, తన షేడ్ కూడా చూపించండి కొంచెం. వాళ్ళు చూపెడతారు మేడం, బాగా నేనే కొద్దిగా భయపడతా. అదే బొమ్మర్దిని అనాలి కదా, అది అది హైలైట్ వాస్తవంగా. అయితే ఇప్పటికి కొన్ని విషయాలలో కూడా మేడం బయట కూడా అందరు ఏమంటారు అంటే, నువ్వు గిట్లా చేస్తానో రేపటికల్లా నీ కోడలత్తే ఎట్లా, నీ కోడల్ని కూడా గిట్లనే చేస్తావా అని బయట కూడా అంటే ఎవరు కానీ నన్ను ఇట్నే అంటారు అన్నట్టు. ఇంకా గయ్యాలుతానవా, గావని గట్ల చేస్తావా, పాపం గట్ల తిడతావా ఇట్లా అంటారు. అయ్యో అది యాక్టింగ్ కదా మేము చేసేది అన్నా కూడా ఇక వాళ్ళ అదే ఫీల్ ఉంటారు అన్నట్టు, ఇన్వాల్వ్ అయిపోతారు అన్నట్టు. మేము కూడా అంటే మాకు కెమెరా పెట్టి యాక్షన్ అని చెప్పుడుతోటే ఈ రజనీ గానీ మేము గానీ ఇట్లా యాక్షన్ అని చెప్పుడుతోటి ఇట్లా ఇన్వాల్వ్ అయిపోతాం. అవును, మేము యాక్టింగ్ చేయడానికి వచ్చినామన్న ఫీల్ లో మేము ఉండం అన్నట్టు, అట్లా అయిపోతాం. ఇప్పుడు రత్నాకర్ అన్న ఎప్పుడు కానీ ఇట్లా దగ్గర తీసుకుంటే ఇక మా తోడబుట్టిన అన్న కూడా ఇప్పటివరకు నన్ను దగ్గర తీసుకోలే, ఆ ఫీల్ అట్లా ఆటోమేటిక్ గా చెప్తుంది అన్నట్టు. నీ బాధ తెలుస్తుంది నాకు నీ మాటలలో. వాస్తవానికి ఆమెకు అంత ఫీల్ ఎందుకు ఇచ్చిందంటే, నాకు తోడబుట్టిన లేదు ఫస్ట్. ఇక చెల్లె అనగానే చెల్లె బంధం పెద్దది కదా అనగానే నాకు నువ్వు అంటే ఇక నా చెల్లె మామూలుగా లేదుగా. అయితే ఇక దీనిలో ఒక్క బాధ మిగిలింది మేడం, ఏంటిదంటే నాకు బయట బాబే, ఇక్కడ 2 కొడుకులే.
ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు, ఆడపిల్ల నేను ఎట్లా చూసుకుందును ఏంటిది అన్నది నా క్యారెక్టర్ చూపించుకోవాలన్నది నాకు బాగుండే. నెక్స్ట్ ఇంకో సిరీస్ స్టార్ట్ చేస్తే అందులో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఇవ్వండి తనకి. ఓకే, నెక్స్ట్ స్వాగత్ గారు అండ్ రజనీ గారు. రజనీ గారిని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీ పేరుగా? వాస్తవానికి ఫస్ట్ ఇప్పుడు ఏదైతే హెడ్ చెఫ్ కృష్ణ ఉన్నాడు కదా, ఇంతకుముందు మర్విన్ రుచులు సంబంధించిన ఫస్ట్ అతనికి పేరింగ్ వచ్చింది అన్నట్టు. ఓకే, అతనికి పెట్టేసినాము ఒక ఏది బతుకమ్మ చీర కోసం లొల్లి అని, అందులో యాక్ట్ చేసింది. ఫస్ట్ అదే షార్ట్ ఫిల్మ్ అనుకుంటా వచ్చింది, చేసింది. ఇక డైలాగులు రప్ప చెప్పేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, వాస్తవానికి వేరే స్టోర్ ఉన్నది, చెప్పండి. ఆమె చెప్తుంది. చెప్పండి. మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి, నన్ను ఎందుకు నువ్వే చెప్పు. ఫస్ట్ ఈ మేడం ఫొటోస్ వేరే వాళ్ళు పంపించారు అన్నట్టు. పంపించినాక ఆ ఫొటోస్ లో మంచిగా లేకుండే, కొడుతుంది. ఇప్పుడు ఆమె పెద్ద మోడల్ ఫొటోస్ ఉంటాయి ఆమె దగ్గర. అప్పుడు వేరే వాళ్ళు వేరే అంటే అంత ఏదో వేరే అంటే మంచిగా లేకుండే అందులో ఆ ఫొటోస్ లో. మీకు నచ్చలే అదంతా కాదు, చెప్పు. అయితే అప్పుడు పంపించినాక తర్వాత మంచిగా చేస్తుందని ఇంకా వేరే దానిలో చూస్తే మళ్ళీ అరే ఇలా ఇందులో మంచిగానే కనిపిస్తుంది కదా అనుకొని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి పిలిస్తే వచ్చింది. వచ్చినాక అక్కడ నుండి జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇక ఫస్ట్ పేరింగ్ అతనికి పెట్టుండే, మధ్యలో అతను స్కిప్ అవుతూనే స్కిప్ అయిందా? స్కిప్ చేసిరా? స్కిప్ చేయలేదు. సో అసలు ఆ రోజు ఆయన షూట్లు ఉంటే ఆయననే పెట్టుదు మేడం, ఆయనకి అర్జెంట్ వర్క్ ఉండే ఎటో వెళ్ళిండు, ఈయనను పెట్టినాం. అట్లా అయితే భరించు, ఏం చేద్దాం. అది ఒకటే ఎపిసోడ్ స్టార్ట్ చేసినాం, దొరికించుకొని 50 ఎపిసోడ్లో స్టోరీ గుర్తుకోపోతున్నాం. అంతే పేరింగ్ మార్చొద్దు కూడా, మార్చితే ఎవరు చూడరు. అది అట్లా స్టార్ట్ అయిందండి. ఒకటే ఎపిసోడ్ ఏ క్యారెక్టర్ ని తీసేసినా అది ఏదైనా స్టోరీకి సంబంధించిన కానీ అంటే మన ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలలో కానీ ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతిదీ ఇన్పుట్స్ ఆమెకు తగ్గట్టు ఆమె ఇస్తూ ఉంటుంది. ఈ సీన్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు జర్నీ ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇట్లా పోతుంది. ఇక సర్పంచ్గా మొన్న సక్సెస్ఫుల్గా ఏమైనా ఛార్జ్ తీసుకుంది, ఎట్లా అనిపించింది? మీ టీం మెంబర్స్ అందరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మాకైతే కొంచెం బాధే ఉండే, మళ్ళీ మాకు ఏడ డేట్స్ ఇస్తుందో ఇవ్వదు, కొంచెం దూరం అయిపోతుంది. ఇప్పటికి ఇస్తలేదు, ఏదో ఇంటర్వ్యూ ఉందంటే వచ్చింది ఇప్పుడు. ఎట్లా ఇక మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే అయితే ఇక దొరకదు. ఇక అమ్మ కామెంట్లలో వేస్తారు ఇక నన్ను. అట్లా సెలెక్ట్ చేసుకోరు. వాస్తవానికి ఫస్ట్ తను చెప్పినట్టు పిక్స్ చూపిస్తే కొన్ని డేస్ హైడ్ చేసారు సాయి అని. అంటే బిఫోర్ కరోనా తర్వాత నేను వచ్చే ముందు ఒక 10 వీడియోస్ ఏమో వేసి ఇరగవచ్చు అంతే, మార్విన్ వీడియోస్ లా. సాయి అని భూపాలపల్లి అయ్యగారు, ఇంతకు ముందు నిశాచరం అని ఒక షార్ట్ ఫిలిం వీళ్ళు తీశారు చెప్పారు కదా, తను వీళ్ళకి చాలా డేస్ నుంచి రిఫర్ చేస్తుండు. అది తను చేసిన ఏంటంటే, నేను షార్ట్ ఫిలింలో బలగం షార్ట్ అప్పుడు మూవీ బాగా హిట్ అయింది కదా, దాన్ని బట్టి షార్ట్ ఫిలిమ్స్ తీస్తుర్రు. అది 1 day 2 days 1 million పోయింది నేను చేసిన షార్ట్ ఫిలిం. అందులో ఎట్లుంటాం, సాడ్ ఒక బిడ్డ క్యారెక్టర్, అక్కడ కూడా నేను బిడ్డనే. డాడీ చచ్చిపోయిన సిచ్యువేషన్ ఆ ఫొటోస్ ఆయన ఏం చేసిండు, స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి పంపిండు. వీళ్ళు ఆ లుక్ చూసేసరికి, ఇప్పుడు సినీ ఫీల్డ్ ఎట్లా ఉండాలి, ఫస్ట్ లుకింగ్ గుడ్ ఉండాలి. లుకింగ్ గుడ్ ఉంటేనే యాక్టింగ్ తర్వాత చేపించుకోవచ్చు, దాన్ని ఎట్లనైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చూసిన పిక్స్ కు కొంచెం నార్మల్ గా బాగా డల్గా ఉండే, ఇక అట్లా వీళ్ళు హైడ్ చేసిరు. కానీ కావాల్సుకొని ఆయన చెప్పంగా వీళ్ళు ఒకదానికి పిలిచిరు, బతుకమ్మ షార్ట్ ఫిలిం, బతుకమ్మ చీరలలో అని పిలిచిన తర్వాత ఇవాళ అంకుల్ చెప్పలేదా నాకు ఒక చిన్న బిట్ టచ్ చేసిన అని చెప్పి. యాక్చువల్లీ కృష్ణ అని నా పేరింగ్, అప్పుడు ఆయన నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేసిండు. అట్లా ఒక 2 videos 3 videos చేసినాం. చేసినాక ఈ వరకట్నం కింద భూమి పంచాయతీ అనేది అసలు మేము సిరీస్ గా తీయలేదు. స్టార్టింగ్ నార్మల్ గా ఒక షార్ట్ ఫిల్మ్ డేట్స్ తీసుకున్నారు, చేద్దాం అనుకున్నాం, వచ్చినాం. కృష్ణకి ఏదో వర్క్ పడితే వెళ్ళిపోయిండు. అక్కడికి ఏం చేయాలి, నా డేట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా నాకు పేమెంట్ ఇవ్వాల్సిందే, షూట్ చేయాలి. నాకు పేరింగ్ లేకుండా ఎవరు అప్పుడు వీళ్ళు ఎవరు లేరు చేయాలని చెప్పేసి, ఇక తిను ప్రశాంత్ అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, తను అప్పుడు వన్ ఆఫ్ ది డైరెక్టర్. వీళ్ళందరు కలిసి ఇక చెయ్యండి బావా అని చెప్పేసి అంటే కంటిన్యూ చేసినాం. ఆ ఫస్ట్ వీడియో ఇంతకు ముందు చేసిన వీడియోస్ కంటే అది మంచిగా రీచ్ అయింది. అట్లనే ఇక అది సిరీస్ లెక్క తీసుకొచ్చినాం.
దీన్ని మనం ఇంకా మంచిగా రీచ్ అవుతుంది కదా, ఇది ఒకటే షార్ట్ ఫిల్మ్ ఎందుకు, యాక్చువల్ ఒక 10 అనుకున్నాం ఫస్ట్ మేము, ఒక 10 అనుకొని ఇట్లనే చేస్తుంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు ఒక డైలాగ్ ఉంది కదా, అది జస్ట్ మేము చెయ్యంగా అంత రీచ్ అవుతుంది అనుకోలే, నా తమ్మునికి కన్నాక ఆ డైలాగ్ వల్ల నాకు జబర్దస్త్లో కూడా అవకాశం వచ్చింది, ఆ ఒక్క డైలాగ్ వల్ల. ఆ డైలాగ్తో ఇంకా మా వీడియోస్ మొత్తం ఇక రన్ అవుతూనే ఉన్నాయి. అట్లనే ఇంకా తనతో పేరింగ్ కంటిన్యూ అయిపోతూనే ఉంది. ఇప్పటికి పండుగ నాడు కూడా పాత మొగుడే అన్నట్టు ఇక ఇన్ని సిరీస్లలో కూడా వద్దా మరి పాపం ఎంత మంచి పేరు తెలుసా మీది. లేదు మేడం, వాస్తవానికి ఓపిక ఎక్కువ ఉంటది, భరిస్తాడు, అందరినీ భరించడం ఒక డైరెక్టర్ కి. కానీ ప్రేమ చూపియడు, అది అసలు వ్యక్తపరచడు. నాకు అదే అనిపిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ప్రేమనే కనిపించదు. కామన్ అంటే కామన్ అంటే ఏదో పెళ్ళామా ఉంది కొంచెం ఎఫెక్షన్ చూపించండి కదా అని మేమందరం ఇట్లా అనంగా వస్తాడు. చెప్పన్నా వద్దో తెలియదు కానీ మీరు అన్న డౌట్ నాకు రైజ్ అయ్యి వాళ్ళ సీన్లు అట్లా ఉంటాడు. ఫస్ట్ పెళ్ళైంది కదా, పెళ్ళైన తర్వాత కొంచెం అమ్మాయి కొంచెం సూసైడ్ దాకా పోయినప్పుడు కొంచెం ప్రేమగా మాట్లాడతాడేమో అని చూసినాడా. నేను మొత్తుకున్నా మేడం, ఇక్కడ కొంచెం దగ్గర కనీసం మాట్లాడండి మీరు, మరీ ఏదో చేయమని చెప్తలేను మేము, అక్కడ జస్ట్ మాట్లాడండి. ఇక అంతే ఫస్ట్ నుంచి తను అట్లనే, ఇక మనం చెప్పినా అని కాదు కానీ అది తన అంతే ఉంటాడు. మేము తన దగ్గర ఈ రొమాంటిక్ యాంగిల్ అనేది తీసేసిండు అక్కడ పేర్స్ కి. ఏదో కొంత వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి, మరీ ఎట్లనో చూపించమన్నట్లే, జస్ట్ వాళ్ళ ఒక ప్రైవసీ, కొంత ఇట్లా ప్రేమగా మాట్లాడుకోవడం, పక్కన కూర్చోవడం, ఒక ప్లానింగ్ ఇది అట్లా ఎక్స్పెక్ట్ చేసినా కానీ అన్న దగ్గర నుంచి రాలే కానీ పెట్టాడు రెడీగా పో అంటాడు. కావాలని స్కిప్ చేస్తుండే అక్కడ, అర్థం కావట్లేదు, వాంటెడ్లీ స్కిప్ చేస్తున్నాడు. ఈసారి నెక్స్ట్ మేము అది చూడాలి, ప్రేక్షకుల ఈగర్లీ వెయిటింగ్. కోరిక అస్సలు నెరవేరదు మేడం. అట్లా పార్క్ తీసుకెళ్ళండి, అట్లా బైక్ రైడ్ లో ఒక పాట వేసుకోండి, అట్లాంటి చిన్న ఎక్స్పెక్ట్ చేయకండి, అస్సలే జరగదు. మా బిడ్డ గోళీలు మింగిన తర్వాత అవును హాస్పిటల్ పడ్డాక అవును వీళ్ళిద్దరైతే గ్యాప్ ఉంది కదా, అవును హాస్పిటల్లో వీళ్ళిద్దరిది కొంచెం పెట్టాలి. అవును నేను అక్కడనే ఉన్నా, నేను మొత్తుకుంటానా కొంచెం ఇట్లా టచ్ చేసి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన అదే అంటున్నా నేను. నీకేం పని లేదు మనీ లేదు ఆ సాఫ్ట్ టచ్ అనేది కావాలి. అంటే ఆఫ్టర్ గ్యాప్ తర్వాత కలిసిరు కదా, నేను నాలాగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ నేను ఎక్స్ప్రెస్ చేసిన, ఇప్పుడు మీరు కూడా అనుకున్నారని చెప్పానుగా, అది కామన్, అది అవసరం మనకి. ఇప్పుడు మొన్న మీ సీన్లో అయితే నువ్వు అన్నారు ఏది, ఇప్పుడు నా మాట నువ్వు వినలేదు, ఎంతసేపు నీ ఫ్యామిలీ కోసమే పెట్టుకున్నావు నువ్వు గొడవ అంటున్నా, మొత్తం ఇన్ని రోజులు కష్టం అంతా నీ ఫ్యామిలీ కోసమే చేసినావు అన్న మాట వినలే నువ్వు, నా రెక్కలన్నీ పోయినాయి అది ఇదని ఆమె డైలాగ్ మాట్లాడితే లాస్ట్కి ఒకటి నువ్వు సపోర్టింగ్ ఒకటి మాట్లాడినావు. సరే ఇప్పుడు నేను ఒక పెద్ద మనిషిని పిలిచి మాట్లాడతా అన్నాను, ఆ మాట మీ వయసుకు ఆ మాట సరిపోయింది, అంటే నువ్వు భార్య మాట వింటున్నావు అని ఒక మాట, అది మీ వయసుకు అది కరెక్ట్ మ్యాచ్. వీళ్ళు చూపిస్తలేరు అట్లా అస్సలు. కెమెరా పట్టుకోమంటే ఇట్లా వస్తాడు, తయారు కానీ అవతల పడతాడు. కానీ ఏ సీన్ కూడా మేడం తను అనుకున్నది వచ్చే వరకు అసలు కాంప్రమైజ్ కాదు. మేము ఎంత చేసినా కూడా లేదు మళ్ళీ చేయండి ఒకసారి అంటాడు. అరే మంచిగా వచ్చింది కదా తమ్ముడు అంటే, రియల్ గా నేను తమ్ముడు అంట, మంచిగా వచ్చింది కదా తమ్ముడు అంటే, లేదు అక్క మళ్ళీ ఒకసారి చేద్దాం మంచిగా చేద్దాం, ఇట్లా కాంప్రమైజ్ కాడు. తను అనుకున్నది వచ్చే వరకు చేపిస్తూనే ఉంటాడు మమ్మల్ని, చేపించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది మమ్మల్ని. నెక్స్ట్ ఇక వీళ్ళు కొట్టుకుంటే ఉంటది ఎప్పుడు. చెప్పు నీ పేరు అరవింద్. అరవింద్ ఓకే, చాలా యాక్టివిటీస్ చేస్తున్నావు కదా మార్విన్ కి సంబంధించి, ప్రొడక్షన్, డైరెక్షన్, కామెడీకి. ఓకే, నువ్వేం చేసేది ఇంత ముందుకు? యాక్చువల్లీ దీనికంటే ముందు బయట యూట్యూబ్ ఛానల్లో స్క్రిప్ట్ రైటర్, కంటెంట్ రైటర్. ఓకే, ఒక 10 ఇయర్స్ బయట టెర్మినల్లో చేసిన. మీ ప్రాపర్ ఎక్కడ? హుజూరాబాద్ పక్కన వెళ్ళిపోతాను. ఓకే, ఒక 10 వీడియోలో బయట చేసిన. ఓకే, ఇక్కడ మర్విన్ వీడియోస్ వల్ల
ఆడిషన్స్ పెట్టారు ఒకరోజు. ఇక్కడ కూడా ఆడిషన్స్ ఉంటాయా? వరకట్నం సిరీస్ కి ఆడిషన్స్ పెట్టినాం, మళ్ళీ దీనికి కూడా పెట్టేసినాం. యాక్చువల్లీ ప్రొడక్షన్ ఛానల్ కోసం అని కొత్త యాక్టర్స్ కోసం ఒక ఆడిషన్ క్లిప్ వచ్చింది, వీడియో క్లిప్. ఓకే. నేను అంతకుముందుకే మన వీడియోలు చూసేది మన రత్నాకర్ అన్న వీడియోస్ అయితే వీళ్ళిద్దరి పెట్టుకొని నేను సండే వచ్చిందంటే ఖచ్చితంగా సండే వీడియో వచ్చిన వెంటనే చూడకపోయి సండే చికెన్ తెచ్చుకొని వండుకొని అప్పుడు చూసేది అంటే మంచి ప్రశాంతంగా. అప్పట్లో పెద్ద పని పెద్ద పని లేదు కాబట్టి వండుకొని చెల్లిడు పెట్టి ఇట్లా తినుకుంటా మంచిగా చూసుకుంటుండేది. సండే అంటేనే నాకు ఇప్పుడు కూడా సండే అంటే చికెన్ ప్లస్ మర్విన్ వీడియోస్ ఇట్లా చూసేది. నాకేమో మర్విన్ వీడియోస్ పొద్దుట్లు లేవగానే మర్విన్ వీడియోస్ చూడాలి సండే. అట్లా నీకు చికెన్. ఓకే. చూస్తుంటే ఒక రోజు ఆడిషన్ క్లిప్ అని వచ్చింది. ఆడిషన్ క్లిప్ అని ఎట్లా వచ్చింది? యూట్యూబ్ లో షేర్ చేస్తారు. యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది. ఓకే. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వచ్చింది. దాదాపు 10 గంటలకేమో మొదలు పెట్టిన ఆడిషన్ ఇచ్చాడు. రత్నాకర్ అన్నతో రజనీ మేడం తోటి రాయకతోటి దాదాపు ఒకటే దాకా నేనే చేసుకుంటున్నా ఆడిషన్. నేనే ఇచ్చుకుంటున్నా వల్ల అన్న వీళ్ళే ఉండి అద్దును ఆరు వీళ్ళు కూడా వేయాలి కదా అవతలని వాళ్ళతో చూపించారు. దాని తర్వాత ఒక 3 రోజులకు ప్రశాంత్ అన్న సాధన రమ్మని బ్రదర్ మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారు, మీరు ఇట్లా మరి వస్తారా రావాలంటే లేదన్నా నాకు ఫుల్ ఇంట్రెస్ట్ వస్తాను చెప్పినాక నాకు స్టార్టింగ్ లో ఒక 2 minutes అట్లా చిన్న చిన్న రోల్స్ వచ్చింది. స్క్రిప్ట్ రాసేది, యాక్టింగ్ పెద్ద నాకు రాకపోయింది, చాలా భయపడేది. నేను చాలా భయపడితే స్వాగత్ అన్న రజనీ మేడం రత్నాకర్ అన్న దగ్గరుండి నువ్వు మంచిగా వస్తావు, నీ వాయిస్ నువ్వు ఏవి అని ఇప్పుడు వీళ్ళతో పాటు మెయిన్ క్యారెక్టర్ అనేది నాకు ఒకటి వచ్చింది, ఇంతవరకు వచ్చింది. అట్లనే ప్రొడక్షన్ వీడియోలో కొన్ని వీడియోస్ డైరెక్షన్ కూడా చేసిన. ఎందుకు మరి ఊకే మీ అమ్మను మీ అన్నను ఎందుకు బాధ పెడతా అంటావు? ఊకే పెట్టారు కదా అంటే వాళ్ళు చెప్తానే ఉంటారు, నువ్వు వినవు, అసలు పట్టించుకోవే అసలు. అన్న మంచిగా ఉన్నప్పుడు ఒక ఇంట్లో అన్న పెద్దల మధ్యలో మీ అన్ననేమో పెద్దరికంగా ఉంటాడు, నువ్వేమో కథ మీ అమ్మ మాటినవు, మీ నాన్న మాటినవు, నీది నువ్వే ఇక వైఫ్ మాట వింటాను. ఆమె మాట కూడా ఏమింటానో తెలియదు. ఇక్కడ ఆమెను ఇప్పుడు బదలాం చేస్తున్నాడు. మర్విన్ వీడియోస్ వల్ల నేను సంపాదించుకున్నదంటే డబ్బులు సంపాదించుకున్నా, అది వేరే విషయం. కాకపోతే నాకు ఎక్కువ రెస్పెక్ట్ అనేది వచ్చింది, పేరు వచ్చింది, ఈ 2 అయితే వచ్చింది. మా ఊళ్ళో నన్ను ఇప్పుడు కూడా ఇంటికి ఆదివారం వస్తే మన ఇంటికాడ ఉన్నావా వచ్చి భోజనానికి దాన్ని పిలిచే రోజులు వచ్చినాయి నాకు. అంటే మా ఊళ్ళో నాకు అంత రెస్పెక్ట్ వచ్చింది. చాలా మంది నాతో ఫోటోలు దిగుతారు, ఇది ఒక్కటి చాలా సెలబ్రిటీ అయ్యారు అందరు, ప్రతి ఒక్కరు. అవును మేడం, ఇదైతే వాస్తవం. ఇంకొకటి ఏంటంటే నేను బయట యూట్యూబ్ ఛానల్ చేసిన కదా, అక్కడ ఎక్కడ కానీ వీడియో అయిపోయిందంటే అన్న రైట్ అన్న కూడా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మాత్రం నా కుటుంబం, మా నాన్న, మా అమ్మ, మా మామ, మా అత్త, మా అమ్మ ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్. వీళ్ళు ఉన్నా లేకున్నా వీళ్ళు ఇంట్లో పోయి నేను కాసేపు పడుకోవచ్చు, కాసేపు వీళ్ళు ఏ కూర వేసుకున్నా వీళ్ళు ఏ కూర వండినా కూర తిని రావచ్చు, అంత క్లోజ్. అది నీళ్ళు అంతే, అది నా ఇల్లే, మావే వాళ్ళది నా ఇల్లే, ఇది నా ఇల్లే, మా స్వాతనది నా ఇల్లే, అందరికీ మా ఇల్లే. మేము ఈ ఇళ్ళల్లో ఎవరి ఇంట్లో పోయినా పంతులు లెక్కనే చూస్తాం, ఇది అది ఇదని చూడం, ఏదుంటే అది వేసుకొని తింటాం. ఆకలి నాకు దేశరాజపల్లిలో మరో కుటుంబం ఉన్నది, దేశం నా ఇళ్ళగోత్రం కాకుండా ఇక్కడ కుటుంబం ఉన్నది, ఇక్కడ ఊరు ఉన్నది. నేను మా ఊర్ల కంటే ఇక్కడ నేర్చుకుంటాను. ఎవరైనా ఒక ఫ్యామిలీ లెక్క మేడం మన దగ్గరికి వచ్చిందంటే మన కంటెంట్ కూడా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వల్గర్ అనేది ఏమి ఉండదు, వర్డ్స్ కూడా బ్యాడ్ ఉండవు, ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్నట్టు. కుటుంబ సపరివార సమేతంగా కలిసి చూసుకునే వీడియో. దీనికి పెద్ద కంటెంట్ కూడా ఉండదు, అంటే ఇది ఒక స్టోరీ అన్నప్పుడు ఒక 2 గంటలు చూసి మనం ఎండ్ చేస్తాం, దానికి ఒక కంక్లూజన్ ఉంటుంది. దీనికి అట్లా ఏం ఉండదు, ఒక ఫ్యామిలీలో ఎట్లా సాగుతుందో విశేషాలు అది. అయితే మేడం ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు వాస్తవానికి ఇది క్లోజ్ కాదు. భూమి ఉన్నంత వరకు, భూమి మీద జీవులు ఉన్నంత వరకు సంబంధాలు అనేవి, మానవ సంబంధాలు అనేవి ఉంటాయి. ఆ మానవ సంబంధాలు చూపించేదే మర్విన్ వీడియోస్. అవి సంబంధాలు భూమి మీద ఎప్పుడు క్లోజ్ అవుతాయో మర్విన్ వీడియోస్. కానీ మా వీడియోస్ చూసిన వాళ్ళందరూ అంటారు కదా, మేము ఇవి చూసిన కాంచి మేమైతే మస్తు మారినాం, మీరంతా మంచిగా చేస్తారు, మేము అన్నదమ్ములమైనా, అక్క చెల్లెలమైనా, తల్లి కొడుకులమైనా, తల్లి బిడ్డలమైనా, వీళ్ళందరం మేము మస్తు మారినాం మీరు చేయబట్టి, మీ వల్ల మేము అందరం కలిసి ఉంటాను అని కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. అట్లా చెప్తుంటే మాకు చాలా సంబరం అయ్యేది, సంబరం అవుతుంది మాకు కూడా. ఆయన హైదరాబాద్ అట, రవి కుమార్ అట, నారాయణ జైనింగ్ ప్రిన్సిపల్ అట, ఆయన ఫోన్ చేసి ఏడుతాడు, ఇవ్వాలి సార్ ప్లీజ్ అంటే, ఏం వీడియోలు ఏంటిది పాప అంటాడు. నాకు అయితే నిజంగా నేను చూస్తే అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏడ్చుడు అంటే, ప్రతి వీడియోకు నేను స్టేటస్ పెడతా కదా, స్టేటస్ కింద బాపు మస్తు చేసిన, ఎమోషనల్ బాగుంది, ఇవన్నీ వాళ్ళు పెడతారు చూసినావా, మస్తు సంబరం అవుతుంది. ఆయనకి ఏం అవసరం అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి. అంటే మా వాళ్ళు చేసే ప్రయత్నం కూడా ఏంటంటే, మా వీడియోస్ చూసి
కనీసం ఒక ఊరు అని అనుకుంటాను. ఒక ఇల్లు అయినా మంచిదే, ఒక్కలైనా మంచిదే. మారితే మాకు అంతే సంతోషం, అదే 10,000. అంటే మమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని మేము ఎట్లా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో అట్లా సాగించాలి అనే ప్రయత్నం మాది. మారుదాం, కొంత అవేర్నెస్ తెద్దాం. ప్రతి వీడియోలో ఒక అవేర్నెస్ ఉంటుంది మేము చేసేది. ప్రతి వీడియో ఒకరికి ఉపయోగపడాలి. చేస్తాను వీడియోస్ కానీ ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడాలి. ఇది మొన్న వడ్ల చేయించింది నాతో, రోడ్డు మీద వడ్లు వస్తే అమ్మ నేను వడ్లు వస్తా అంటే కట్టె పెడితే అది ఒక వైరల్ అయిపోయింది. అది మామూలు కాదు, మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం స్టేటస్ పెట్టింది. చాలా మంది పోలీస్ స్టేషన్లలో. అంటే బాగుంది ఈ షాట్, ఈ సీజన్ కి తగ్గట్టు చేస్తారు మీరు. ఏ సీజన్ లో తగ్గట్టు ఆ సీజన్ లో ఒకటి అవేర్నెస్ కంపల్సరీ. ఆయనకున్న గొప్పతనం అది. చాలా మంది అంటే బయట వాళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏది ఇంతే కదా, ఇట్లనే అలా పోయి మాట్లాడితే అయిపోతుంది అంతే కదా అనిపిస్తుంది, సింపుల్ అనిపిస్తుంది. అట్లా ఎవ్వరు అనుకోరు. కొందరు ఉంటారు, వస్తారు యాక్టింగ్ చేద్దామని వస్తారు. అవునవును. వీడికి వచ్చినాక అది అయ్యే పని కాదమ్మా. గంట 2 గంటలు 3 గంటలు అయినా చెప్పలేకపోతారు. అరవింద్, ఇప్పుడు ఏమేమి ఇందులో చూసుకుంటావు మార్విన్ వీడియోస్ లో? ఎప్పుడన్నా మా ఎడిటర్స్ లేకపోతే బేసిక్ ఎడిటింగ్ వాళ్ళే అంత చూసుకుంటారు. జస్ట్ క్లిప్స్ వెళ్ళిపోవడం. అంటే షూట్ ఉన్నప్పుడే వస్తావా? మిగతా టైం మేము ఆఫీస్ ప్రతిరోజు ఉంటుంది మాకు. ఇక్కడే ఉంటావు? అప్ అండ్ హైదరాబాద్. ఓకే ఓకే. మీ వైఫ్ క్యారెక్టర్ గురించి చెప్పిగా, మస్తు గయాలు గంప కదా. అవును, వచ్చిన కాంచెలు అసలు ఇంత ప్రశాంత లేకుండా. అదే కదా, అదే జరుగుతుంది. అప్పుడేమో వాళ్ళిద్దరికి నా గురించి గొడవ అయ్యేది. అంటే మా అమ్మ నాకు సపోర్ట్ ఉండేది, వచ్చిన కాదు వాళ్ళు సపోర్ట్ అవుతారు. నన్ను ఇంట్లోకి ఉంచుతారో ఎలా కొడతారో తెలియదు. పొమ్మన్నది కదా నిన్న, మొన్న పొమ్మన్నది కదా. పోండబ్బా, మీరు వద్దు, పోయి ఉండండి, సిటీలో ఉండండి, వాళ్ళన్నా ప్రశాంతంగా ఉంటారు. మీ ఇద్దరు కొట్టుకోండి ఏమన్నా కానీ. రాడు, ఇక్కడ ప్రశాంతంగా కూడా నిత్తలేరు. వాళ్ళేనా పాపం నీకు సపోర్ట్ చేస్తారు, ఇంకా ప్రశాంతంగా ఉండాలి. లెక్కలు ఎందుకు రాయాలి? నీకేందంటే ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయి కాబట్టి ప్రైవసీ కావాలి నీకు. ఇది నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు విండాలి, నేను ఎందుకు పనికి పోవాలి, ఇట్లా ఆలోచిస్తున్నావు. అంటే ఈ జనరేషన్ కదా నాది, నా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ నాకు కావాలని చూస్తాను, అంతేనా? ఓకే. ఎట్లా అనిపించింది అంటే నీకు, ఎట్లా మార్వెల్ వీడియోస్లోకి రావాలనిపించింది? ఒక ఫ్యామిలీ అంటే ఈ ఫీల్డ్ కి రాగానే కొంతమంది ఏమంటారు అంటే అక్కడ మంచిగా ఉండదు. నీకు ఎవరు చెప్పారు అసలు ఈ వీడియోస్లకి నువ్వు ఎట్లా వచ్చినావు? అంటే అరవింద్ చేసిండు నాకు. నేను ఫస్ట్ మై విలేజ్ షోలా చేసిన, అందులో వీడియోస్ చూసి అది నేను ఒకటి అనుకున్నా, మై విలేజ్ లో వేసిన కదా పెద్ద ఛానల్, ఇంకొకటి మార్వింగ్ చేయాలి అని చెప్పి అనుకున్నా. అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది, హ్యాపీ అయ్యా. అంటే నేను అనుకున్నది నాకు ఇంత ఈజీగా దొరికిందని చెప్పి ఫుల్ హ్యాపీ. వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ, అసలు షూట్ చేస్తున్న ఫీలింగ్ ఉన్నది. మన వాళ్ళు అందరితోటి కలిసి మంచిగా ఒక ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ ఉంటది. మంచి అనిపిస్తుంది. ఏ ఊరు మీది? మాది జైతేల్ దగ్గర కల్వకోట. ఓకే. 3 hours జర్నీ నాకు. ఓకే. అప్ అండ్ డౌన్. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లుంటది నీకు? చేస్తారు. ఓకే. షూట్ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తావు? అప్ అండ్ డౌన్. ఓకే. ఉప సర్పంచ్ గా కూడా ఉన్నావంట? మా ఆయన, నేను వార్డ్ మెంబర్. అవునా? ఓకే ఓకే ఓకే. ఎట్లా ఉంది ఆ పొలిటికల్ది, ఆ ప్రెషర్? ఇప్పుడు ఇక్కడ వీడియోస్ చేయడం బ్యాలెన్సింగ్ ఉందా? చూసుకుంటుండు. ఓకే. నేను ఇక్కడ షూట్ చూసుకుంటున్నా. సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలుగుతాను. ఓకే. మీ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఉంది? ఫుల్. ఓకే. మీ అత్తతో లొల్లి పెట్టుకోకు. ఒకటి మీ బావతోని, మీ అక్కతో. ఫస్ట్ మీ అక్కతోని మంచిది, మీ అక్క క్యారెక్టర్. డైరెక్టర్ కదా, మరి బావకి తెలవాలిగా. అంతేనా? వీళ్ళిద్దరు ఫైటింగ్ పెట్టండి మీరు బాగా చూద్దాం. వీళ్ళిద్దరికి ఇంకా ఎవరు గెలుస్తారు అంటే మంచితనం నువ్వే. ఈమెనే ఆమె సాఫ్ట్, అంటే అందరు మంచి కోరుకునే క్యారెక్టర్ తనది. నన్ను ఎందుకు ఇట్లా అనుకున్నది తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి వస్తావు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినావు, నా కోసం చెప్పింది అది ఇది అనేసి నువ్వు కొంత రియలైజ్ అయినావు. ఇక ముందు పాపం పెట్టకండి, అది చూడలేము మేము అంతా. నాకు ఫస్ట్ ఈ సీన్ చేయబుద్ధి కాలేదు. ఓకే. మన ప్రెగ్నెన్సీ నేను వద్దనుకునే సీన్, నాకు అంటే నాకు 2 పిల్లలు. ఓకే. వద్దనుకున్న తాట నాకు ఇష్టం లేదు, కానీ చెయ్యాలి కదా, తప్పది. డైరెక్ట్ చెప్పినప్పుడు చేయాలి. అవును. అంటే మన డబ్బులు లేవు, మనం సెటిల్ కాలే, తీసేసుకోవాలని. అన్ని ఎకరాలు సంపాదించి పెట్టింది మీ అత్త, డబ్బులు లేవంటావు. నాకు నచ్చలేదు అసలు, కానీ తప్పదు కదా. నాకే బాధ అనిపించింది తెలుసా అది చేసేటప్పుడు. అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు బయట జనరేషన్ లో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఏంది అంటే తీయించుకోవాలి తర్వాత గారా, ఇప్పుడు మనకు మనీ లేదు కదా అన్నట్టు జనరేషన్ అట్లా ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్ నిజ జీవితంలో జరిగేదే పెడుతున్నారు. అందుకే ఇంతమంది మీ వీడియోస్ చూస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అంటే సమాజంలో జరిగేది మీరు
కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇంతమంది ఆదరిస్తున్నారు. సో పాపం వాళ్ళని ఆ క్యారెక్టర్లని కొంచెం సాఫ్ట్ గా చూపించాడు అప్పుడప్పుడు. మా ఒక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. వస్తాయి అన్ని, అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది మీరు అన్నారు కదా అంటే ఇట్లా ఒక రొమాంటిక్ అవి దూరంగా ఉంటుందని చెప్పి. అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెయ్యరు. అంటే మాకు కూడా మేము భయపడతాము. అంటే ఇట్లా ఒక చేతి పట్టుకునే సీన్ కూడా అద్దొద్దు అంటాడు, అద్దొద్దు అంటాడు. అన్న కూడా అంతే సేమ్. మీరు చేతులు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ పక్కన కూర్చొని 2 మాటలు మాట్లాడారు. పెళ్లిచ్చినప్పుడు తాళి కట్టడానికి భయపడ్డాడు. ఇట్లా పట్టుకొని నడుచుడు ఉంటది కదా మనకి, అప్పుడు కూడా చేతి పట్టుకోవడానికి భయపడ్డాడు. అట్లా అంటే ఎట్లా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే కొంచెం వేరే అనుకుంటారు, కానీ అట్లా లేదు ఇక్కడ. అంత మనోళ్ళే. ఇప్పుడు నేను బ్రో అని పిలుస్తానని హస్బెండ్ క్యారెక్టర్ కానీ బ్రో అని పిలుస్తా అని చూసే వాళ్ళు కొంచెం వేరే అనుకుంటారు. అట్లా ఏం లేదు ఇక్కడ. మరి అనుకోరమ్మా, అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. అంతే, మనం ఏంటో మనకే తెలుసు. నెక్స్ట్ ఇక గీమె ఎవరు? చిన్న బిడ్డ, చిన్న మరదలు. మామూలుగా చేస్తలేదుగా. ఏం పేరమ్మా నీ పేరు? వైష్ణవి. ఏ క్లాస్? ఇప్పుడు మీరు మా బిడ్డని ఇబ్బంది పెడతారు. లేదు లేదు అట్లా కాదు. అరే ఏ క్లాస్ అని అడిగినా ఇంటరా నువ్వు? అంటే నువ్వు ఇంట్లోకి ఎట్లా వచ్చినావురా? ఆడిషన్? నువ్వు కూడా ఆడిషన్కి వచ్చినావా? ఓకే. నీకు ఇంట్రెస్టా యాక్టింగ్ అంటే? రీల్స్ చేసేదాన్ని. ఓ, అలా బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా చేస్తున్నావు రీల్స్? ఓకే. అట్లా ఈ క్లిప్ చూసిన అక్క వాళ్ళది ఆడిషన్ ఉంది అంటే నాకు షేర్ చేస్తారు అందరూ. అసలు ఎవరు అని అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ నీకు తెలిసి ఉంటారు కదా అందరూ. ఒకసారి వచ్చి తాకుతుంది లేకపోతే లేదా అనుకున్నా. ఆడికి వచ్చి చూసినాక బొచ్చడు మంది ఉన్నారు. దడదడ అంటే మీరే క్లాస్ అంటారు. ఒక దిక్కు సిగ్గు అవుతుంది, ఒక దిక్కు భయం అవుతుంది. 2 మిక్స్డ్. మస్తు భయం అయింది. అక్కడ ఒక సీన్ చేయమంటే వేసింది భయం అయింది. తర్వాత అన్న నాకు ఈ లవ్ సెట్ కాదు, లొల్లి పెట్టుకునే క్యారెక్టర్ పెట్టు అన్న. అప్పటి వరకు నీకు లవ్ వాడు ఎంబడబడుతుండే విషయం అసలు నువ్వు ఆ మందు తాగేదాకా కూడా ఎవరికి తెలియదు ముచ్చట. అట్లా మెయింటైన్ చేసిన. ఇంకెన్ని మెయింటైన్ చేస్తుందో చూసుకోర్రి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలల్లా. అయితే నువ్వు ఇంటర్ ఇప్పుడు? ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక వీడియోసే. ఇంకేం చేస్తున్నావు? ఇదే ఫోటో ఇంటికాడ ఉండేది అంతే. మమ్మీ డాడీ లేడు, మమ్మీ పనిపోతుంది. ఓకే. మమ్మీ వెళ్ళమని సపోర్ట్ చేస్తుందని? ఫస్ట్ భయపడ్డది, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని. మా అక్క మస్తు సపోర్ట్ చేసింది పోపో అని. నీకు అక్క ఉందా? ఓకే. అది పోపో అని అంటే ఇక మా మమ్మీ కూడా మనసు మారి పో అన్నది. ఓకే. ఇప్పుడు ఏమన్నది సపోర్ట్ చేస్తుంది. అన్న స్వాగతాన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తాను నిన్ను? ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు సెలెక్ట్ అయినావు అని ఫోన్ వచ్చింది కదా, నీకు వస్తుంది కదా, అప్పుడు ఎట్లా ఫీల్ అయినావు నువ్వు? ఫస్ట్ అన్నాడు. ఏమన్నాడంటే ఆడిషన్ కాగానే చెప్పిండా? ఫోన్ చేసి చెప్పిండా? 1 మంత్ ఫోన్ ఎత్తలేరు. అంతమంది ఉన్నారు, నేనే అనుకున్నాను. ఫోన్ వచ్చింది. ఇక ఆగమైతా ఇంట్లో కూర్చోడా ఫోన్ ఎత్తన్నా అద్దా మా అమ్మ తీరుతుందా సెలెక్ట్ అయినా అంటే రమ్మంటే రాత్రి అయితే ఏమైతుంది అని మస్తు భయం. ఇంట్లో కూర్చుతానా బయటకు వెళ్తాను, ఫోన్ ఎత్తన్నా అద్దా ఆయన ఎత్తిరా రోడ్డు మీద పోయి మాట్లాడినా మా అమ్మ తీరుగా వచ్చింది. మాట్లాడినాక మా అక్కకి చెప్పిన ఇట్లా సెలెక్ట్ అయినట్టు అక్క అని అంటే పో అన్నది. నువ్వు అమ్మను ఏమన్నదంటే ఏమన్నది తెలుసా, ఆడపిల్లవు ఒక్కదానికి ఎట్లా పోతావు అని అన్నది. అది వచ్చింది ఫస్ట్ ఒక రోజు. చూసినాక దానికి ధైర్యం వచ్చింది. వీళ్ళందరూ సపోర్ట్ చేసి వీళ్ళందరూ ఎట్లా ఉంటారు కలిసిమెలిసి అవన్నీ చూసినాక ఈ ఒక్కదాన్ని పంపిస్తాను. నేనే చెప్పిన మీ మమ్మీకి ఇంకొకటి రావచ్చు పోవచ్చు ఏం కాదు, మామూలు బస్సు ఎక్కిస్తారని చెప్పలే, నువ్వు రావాలని ఏమి లేదు వచ్చిన మంచిగా ఉందా? చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు బయటికి పోతే మొన్న కొత్తకొండ జాతరకి అయినా అదేంటిది బ్రేక్ డాన్స్ ఎక్కిన. నా పక్క పంట కూర్చున్నామే, ఏ నువ్వు గోళీలు ఎందుకు మింగావు అసలు అంటున్నావే. నా పక్క పంట మా వదిన ఉన్నది, మా వదిన నవ్వుతా జాతరలో పోతే అలా ఇక్కడ చుట్టాలు అరే గివి కావనే కదా అంటే వాళ్ళందరు నన్ను ఎక్కిరిస్తాను. అంటే ఎక్కిరిస్తాలంటే ఎక్కిరిచ్చు కాదు, ఫేమస్ అయినా అని వాళ్ళు ఎందుకంటే లేపుతారు ఇట్లా. నాకేమో ఎట్లా దాన్ని ఫేస్ చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు
ఎవరైనా నచ్చి అడిగిలనుకో నాకు సిగ్గైతుంది. అరే నువ్వు ఒక సెలబ్రిటీ అయినావు కదా, నువ్వు సిగ్గెందుకు ఇంకా, నువ్వు అందరు అంటే ఫోటోలు ఫస్ట్ లో అట్లా అనిపించేది, ఇప్పుడు ఏమనిపిస్తలేదు అట్లా. ఇట్లా ఇట్లా ఇప్పుడు ఎవరైనా నచ్చి సెల్ఫీ అడిగిలనుకో అడుగుతాను ఫస్ట్ ఇస్తున్నావు మరి సెల్ఫీలు. నేను అంత పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, ఎవరైనా ఒకరు వచ్చి ఆంటీ వాళ్ళు వస్తారు కదా, వచ్చి అడిగితే నేను ఫస్ట్ మా అక్క ఫోన్ ఇస్తా, అక్క నన్ను ఇక్కడ ఫోటోలు అడిగిలే అని అంటే నేను తాగుతున్న వాళ్ళకి కూడా చెప్తా, ఏ గుర్తుపడతారు నువ్వు సెలబ్రిటీ అయినవి ఇప్పుడు అని అంటారు. కానీ నాకు ఒక్కటి బాగా కష్టం ఇలా ఏంటంటే ఏడుచుడు సీన్, ఏడుపు రాదు నాకు అసలు, అత్త ఆగది, నీళ్ళు పోతారు ఇంత తాంటే లోపలికి బయటికి రావాలి. మస్తు ఏడిపోతుంది, ఏడవకపోతే పిండుకున్నా రాదు. రంజిత్ అని ఉంటాడు, ఏంటిదంటే ఇట్లా ఇప్పుడు నాకు చెప్పమ్మా చెప్పు పర్లేదు ఏదన్నా చెప్పు. అంటే నాకు ఏడుపు రావాలని వాడు ఎట్లా చెప్తాడంటే, మా అందరికి డాడీ ఉన్నాడు నీకు డాడీ లేడు అని చెప్తాడు. అట్లా ఎవరైనా అందరు రంజిత్ అన్న అన్నుడితోనే ఇట్లా రాతా అంటే ఇక అన్నుంటాడు ఏంటిది నా అన్నకు ప్రేమతో అని అన్న వెనకాల నుంచి వాడతాడు పడతా అంటే ఇక ఆగది. మళ్ళీ వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు అనుకో దీని గురించి, ఏ కాతం ఆ ఫీల్ అస్సలే రాదు, ఇల్లుకున్నా రాదు, నీళ్ళు పోతే లోపలికి వెళ్తాయి, బయటకు అస్సలే రావచ్చు. నీ కష్టం పగోడికి కూడా రావద్దు. ఇట్లా జరుగుతుందంటావు. ఎట్లా చూసుకుంటారు, నువ్వు అందరికన్నా చిన్న కదా. ఒక కుట్టి ఏంటిది కుక్క పిల్లలు పొట్టి 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 ఓకే, మమ్మీ క్యారెక్టర్ డాడీ క్యారెక్టర్. మాకు ఒక సీన్ పెట్టిరండి, హాస్టల్ నుంచి నా బిడ్డను తీసుకురావాలి. అవును అవును, హాస్టల్లో పర్మిషన్ తీసుకోవాలి. నేను నా బిడ్డను ఫస్ట్ హాస్టల్ పోయి రిసీవ్ చేసుకొని అక్కడ మా డిస్కషన్ అయిన తర్వాత పర్మిషన్ కార్డుకు మేడం దగ్గర పోయేది ఒక హాస్టల్లో పెట్టింది, ఎగ్జాక్ట్లీ హాస్టల్లో పెట్టిన. అది ఒక రీల్ చేసిండ్రు ఇన్స్టాలా, ఆ రీల్ ఇదొరసారి నాకు పంపించింది. అసలు మా ఇద్దరు ఆ సీన్ చేస్తారు చూస్తుంటే నాకు ఆడపిల్లలు లేరు కదా, నాకు మా మర్వినలు ఎంత బరువు బాధ్యతలు నా భుజాలను చేసిండ్రు ఒక ఆడపిల్లల గురించి. నేను ఆమెతో డిస్కషన్ చేయడం, మేడం దగ్గర పర్మిషన్ కోసం పోవడం, ఈమె వచ్చి పర్మిషన్ వస్తుందో రాదో మా డాడీ పోయింది కదా నేను ఇంటికి పోతున్నా పోదు అని ఆ గోడకు ఇట్లా ఒరిగి నిల్చోవడం, ఆలోచించడం, ఆ సీన్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అయితే ఇట్లా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నాకు ఒక ఫ్యామిలీని మీట్ అయినట్టు ఉంది. మార్విన్ వీడియోస్ ఒక ఏదో షార్ట్ ఫిలిం యాక్టర్స్ ని మీట్ అయినట్టు అనిపించట్లేదు. కరెక్ట్, మేము ఇట్లా మాకు ఇంకా మళ్ళీ ఏంటి జరిగినా మేడం, మాకు పిచ్చిగా మళ్ళీ వీళ్ళు అప్పటి వరకు తీసుకుపోయిలా ఓ 10 ఎపిసోడ్లు అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయా మూవీస్ లల్లా ఇట్లాంటి అందరికి క్యారెక్టర్స్? నేను ఓటీటీలో చేసిన మోతవర్లో వచ్చిన సూపర్ సూపర్. ఇప్పుడు మారెమ్మలో ఉన్నాం, మన టీం నుంచి 6 ఉన్నాం. లచ్చవ్వ, ఇంకో మరో లచ్చవ్వ. ఓకే, చాలా మంది ఉన్నారండి. అప్పుడు వీళ్ళు వెళ్తే పోయినాం కానీ ఇప్పుడు వీళ్ళు నూకెత్త పోయేటట్లేదు, మాకు పిచ్చి అయిపోయింది. ఎన్నిటికి మిస్ అవుతానో తెలుసా మేడం, చాలా మిస్ అవుతున్నాం ఈ వీడియో చేయబట్టి, షూట్ చేయబట్టి. అంటే ఇది మా ప్రొఫెషనల్ గా ఫీల్ అయ్యి నేను రాలేనయ్యా, కంచాలు మీరు రేయర్ గా పోయింది. సారీ, నాకు మంగళవారం బుధవారం బేస్తారు 3 రోజులు షూట్ ఉంటది, నీకు అవసరం ఉంటే శనివారం ఆదివారం 2 రోజులలో ఎప్పుడన్నా పంచాయతీ పెట్టుకో రామ్. దీనికి కూడా మా పిల్లలు అయితే ఇక మస్తు సపోర్టెడ్. మీరు జైలు డాడీ అని నా బిడ్డ గాని, మా అన్న బిడ్డ గాని, మా పిల్లలు గాని, మా బ్రదర్స్ గాని చాలా అందరికి సపోర్టెడ్ ఉన్నారు. మీరు ఏంగా చేయరు అనేటోడు ఎప్పుడే ఒకటి అంటూనే ఉంటాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ మేడం, మేము వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ, నా బిడ్డ పెళ్లి సంబంధం మాట్లాడు, పెళ్లి సంబంధంలో డిస్కషన్ అవుడు, పెళ్లి అవుడు, పెళ్లి భరత్ అవుడు, ఇవన్నీ అయిన తర్వాత నా బిడ్డ వాళ్ళు మా సమ్మక్కలు చేసుకుంటే అప్పుడు నేను పోడు, ఇవన్నీ ఒక మాది ఫ్లో నడుస్తుంది, హైప్ లో ఉన్నాం మేము. అప్పుడు వేణు ఉడుగుల గారి నుంచి మాకు కాల్ వచ్చింది, డైరెక్టర్ గారు మా ఇవి చూసి మాకు ఆ కంపెనీ మాకు డైరెక్టర్ వాళ్ళకి ఫోన్ చేసింది, ఇట్లా ఇటు సంగతి మీరు రండి ఆడిషన్ చేసుకుందాం అని. అందులో ఫస్ట్ మమ్మల్ని దాంట్లో సెలక్షన్ చేసింది రాజక్కన ఒకదాన్ని సెలక్షన్ చేసుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ మమ్మల్ని చూడక ముందుకే మా వీడియోస్ ద్వారా సెలక్షన్ చేసుకున్నారు. మేము అందరం మేము
అసలు సినిమా అంటే ఏంటిది, ఇండస్ట్రీ అంటే ఏంటిది, డైరెక్టర్ అంటే ఏంటిది, వాళ్ళు ఎట్లుంటారు, మేము ఇక్కడ కాదో అక్కడ మమ్మల్ని రమ్మనే మన అందరం కలిసిపోయినాం మేడం. అక్కడ మాతో అందరితో ఆడిషన్స్ తీసుకున్నారు. ఆ సినిమా ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయ్. ఓకే, రాజు వెడ్స్ రాంబాయ్ అనే దానికి ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మాత్రం కాల్ చేయలేకపోయారు. అంటే ఒక కొంత హైప్ ఉన్నటువంటి దానికి కూడా మాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అది మా మార్విన్ పుణ్యం, మా ప్రేక్షక అభిమానుల పుణ్యం, అదంతా మా పూర్వజన్మ సుకృతం కూడా. అంతే, మేము లక్కీగా ఫీల్ అయినాం అప్పుడు. మాకు మళ్ళీ మహాశివరాత్రి రోజు కాల్ వచ్చింది. ఆడికి మహాశివరాత్రి రోజు వేణుగుడులను కలిసినాం. మా ఆడిషన్ తీసుకున్నాడు, మా అందరికి మాకు అన్నం పెట్టిండు, పంపిండు. కానీ ఇక మళ్ళీ మా వీడియోలు చేయబట్టి మేము అటు ఎక్కువ ఫోకస్ చేయలేదు. మేము ఇక్కడ భూమి అయిపోతున్నాం. బరకట్ట కింద ఇచ్చిన భూమి పంచాయతీ అంటే దుబ్బరి చెప్తాంది. అసలు ఏంటిది బలగం కన్నా ఎక్కువ దుబ్బరి చెప్తాంది. అవును, ఒక్కొక్క వారంలో 10 lakhs వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తాను మాకు పిచ్చి వీడియోస్ మేము ఇదే ఇక మేము అటు కాన్సన్ట్రేట్ చేయలే. సరిగా వాళ్ళు ఫోన్ చేసి ఇలా చేయలేదా అంతగా మా డైరెక్టర్ సాబ్లకి తెలుసు, వాళ్ళకి ఏది వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. మాకు ఛాన్స్ వచ్చినా వీళ్ళు ఫోన్ చేసి అన్నా ఇప్పుడు మీరు ఎత్తానులన్నా అంతా వాళ్ళు చెప్పినట్టే. మా గైడ్ లైన్స్ అంతా వాళ్ళే. వయసులో చిన్నోళ్ళు అయినా వాళ్ళకి మేము వాల్యూ ఇస్తాం. వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాల్సిందే. ఏదైనా ఒక సిస్టమేటిక్ ఉంటుంది మేడం. మనకు ఒక మేనేజ్మెంట్ ఉంటది, ఏ విధంగా ఫాలో రాగానే ఇంత ప్రొఫెషనల్ గా నడుస్తుంది మీ టీం అంతా. అంటే చూడడానికి కాదు, ఇక్కడ మార్నింగ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ షూట్స్ కానివ్వండి, మనకు ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ గా నడుస్తుంది. లెవెల్ లో కూడా అంటే సిస్టమేటిక్ అంతే. లాగిన్ టైమ్స్ ఉంటాయి, లాగౌట్ టైమ్స్ ఉంటాయి. మాకు వాస్తవానికి మేము రఫ్ మేడం, మేము రఫ్ ఇందులో రాకముందుకు మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దింది మా డైరెక్టర్ ప్రశాంత్, స్వాగత్ ఇద్దరు. ఎందుకోసం అంటే ఇది ఒక ఇండస్ట్రీ అని మాకు వాళ్ళు ట్రైన్ చేసి చెప్పిల్లు మేడం. ప్రతి డే మేము పోయిన ప్రతి డే, ప్రతి మూమెంట్, ప్రతి మినిట్ ఇండస్ట్రీ అన్న ఇది మరి అమ్మతో అప్పుడు అనిపించేది. పోరగాలు వేరే కాదు, పిల్లలకి పోరగాలు చెప్తుంది. మేము బయట తోపులం, పంచాయతీలలో మేము లీడర్లం, రాజకీయ పార్టీలలో లీడర్. అన్న ఇది ఒక ఇండస్ట్రీ, ఇట్లుంటది ఇక్కడ, ఇట్లా నువ్వు ఉండు, ఈ విధంగా ఉండు, గది ఆ లైఫ్ కాదు అని ఆ రఫ్ ఒక బండరాయిని శిల్పం లాగా చెక్కి మీరన్నా ఈ ప్రొఫెషనల్ గా ఇండస్ట్రీ అంటే వాస్తవానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎక్కడో ఉంటది, కృష్ణనగర్ అట్లా ఇట్లా ఐసా పైసా కైసా కాదు, మా దేశరాజపల్లిలో కూడా ఇండస్ట్రీ ఉంది అనేటట్టు మాకు అర్థమయ్యే విధంగా. అన్న మనం ఇక్కడ షూట్ కి వచ్చినామంటే ఇక్కడనే ఉండాలి, లొకేషన్ ఉండాలి అన్న, లొకేషన్ పలానా టైంకి ఉండాలి, పలానా టైంకి రీచ్ కావాలి, ఇక్కడనే ఉండాలి, చూడాలి, గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. అట్లా మేము మమ్మల్ని తీర్చిదిద్దిన ఆ క్రియేటివ్ అంతా వాళ్ళవే. ప్రతి సీన్కు ఎవరు ఎట్లుండాలి. నేను సేవ్ చేసుకోక ఏడాది అర్థం అవుతుంది, క్లీన్ సేవ్ చేయక. ఇక నాకు అడ్డం ఇంతే ఉంచుతారు. ఇక ఒక రోజు మా తమ్ముడు క్యారెక్టర్ గడ్డం ఎక్కువ నచ్చింది, కొట్టుకొని తిట్లే ఏం మనిషి ఉండో, నిన్న సీన్లో గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉన్నది ఇక అని కోపడు. అప్పటి నుంచి మరి డైరెక్టర్ సాబు కటింగ్ చేయించుకోవద్దా అని అడిగి క్లీన్ సేవ్ చేయక ఇంచుమించు 2 ఏళ్ళు అవుతుంది మేము. అంతే ప్రొఫెషనల్. ఇది మా జీవితానికి ఒక మలుపు అనుకున్నాం. ఇది మేము మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మర్విన్ వీడియోస్ యజమాన్యం అరుణాజీకి అయితే మేము అందరం రుణపడి ఉంటాం. ఆయన అనేటైనా వీళ్ళు అనేటోళ్ళు ఇక్కడ ఛానల్ పెట్టుకుంటే మేము వెలుగులో కష్టోళ్ళం కాదు, కనిపించోళ్ళం కాదు, మమ్మల్ని ఎవరో గుర్తించబోదు. ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఇందులో కొంతమందికి ఉపాధి లాగానే రుచులు స్టార్ట్ చేసినాం, దానికి ఒక టీం ఏంటంటే అందులో కొంచెం ఉపాధి. అట్లా ప్రతి ఒక్క దానిలో కొందరికి అయితే ఉపాధి కల్పిస్తూ మాకు వెనుక ఉండి మంచి ఏదైనా ప్రతిదీ చేయండి, సక్సెస్ వచ్చే వరకు చేయండి అనుకుంటూ మా వెనుకుంటూ నడిపిస్తూ ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు మమ్మల్ని ప్రతి దానిలో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న అరుణ్ సార్కి కానీ, కిషోర్ సార్కి కానీ, శివ సార్ కానీ, అంటే వాళ్ళు ఇక ముగ్గురు అన్నదమ్ములే అన్నట్టు. సో ప్రతి ఒక్కరికైతే ప్రత్యేకంగా మా టీం తరపు నుండి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళకైతే నిజంగా ధన్యవాదాలు. ఓకే, కానీ ఎక్కువ మాకు చెప్పేది అయితే మా సాగర్ గౌడ్ను ప్రశాంత్ అయితే బాగా మాకు. ఓకే, ఇంకొకటి అంటే మాకు ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే కట్టమల్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 million సబ్స్క్రైబర్స్ కావాలని అనుకున్నాము. ఓకే, కానీ అది ఒక డిసప్పాయింట్ ఉంది. ఇంకొద్ది రోజులలో చూడాలి అది. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కొంతమంది, ఆప్షన్ మర్చిపోతున్నారు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనేది.
ఖచ్చితంగా రీచ్ అయిపోతారు కొద్ది రోజులలో. ఈ సిరీస్ ఇంకెన్ని రోజులు ఉంటది? ఇంకో కొత్త సిరీస్ ఇంకెవరైనా స్టార్ట్ చేస్తున్నారా? మ్యాక్స్ చేస్తాం. అది సస్పెన్స్ ఏం లేదు. క్యారెక్టర్లను చేంజ్ చేయకండి, ఇంకొత్త క్యారెక్టర్లను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సిరీస్ కూడా స్క్రిప్ట్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇది కూడా కొన్ని ఎపిసోడ్లతో ఎండ్ అయిపోతుంది ఇక. అయ్యో. సో కొత్త అంటే నెక్స్ట్ వచ్చే సిరీస్ మంచి కంటెంట్ ఉంటుంది, మంచి ఏంటి మోరల్ వాల్యూస్ తోని ఉంటది. జనాలకు ఏ విధంగా అంటే కొన్ని ఎట్లా అంటే మంచి మంచి విషయాలు వాళ్ళు అర్థం చేసుకొని ఎలా మారాలి, ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా బతకాలి, ఇలా బతుకుతే ఎట్లా, అలా ప్రతిదీ అందులో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు. అది స్క్రిప్ట్ బిల్డ్ అవుతుంది. ఇది క్లోజ్ చేసేసి అది కూడా స్టార్ట్ అవుతుంది. అది ఒకటైతే అప్డేట్ ఇస్తున్నాం. క్లోజ్ చేస్తున్నందుకు అందుకు బాధగా ఉంది. ఇంకో సిరీస్ రాబోతుంది కొత్తది అని అన్నందుకు కొంత ఆనందంగా కూడా ఉన్నది. నిజంగా మీరు అన్నది కరెక్ట్. వరకట్న భూమి పంచాయతీ నాకు కూడా బాగా అవుతాడు ఆయన వరుసకి. మస్తు బాధ అనిపిస్తుంది. అవును, వరకట్న కింద వచ్చిన భూమి పంచాయతీ కదా, దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి కదా. బతిలాడినాం కానీ బంద్ చేస్తానన్నప్పుడు ఒక రోజు ఏడ్చిన రోజులు ఉన్నాయి. మేడం మా రజని అన్నట్టు ఒక 10-15 ఎపిసోడ్లు వరకట్న కింద ఇచ్చిన భూమి పంచాయతీ చేసినప్పుడు నడుస్తుంది. క్లోజ్ చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఏం చేసినా కంప్లీట్ గా గ్రూప్ డిస్కషన్ చేస్తా ఉంటాం, ఎట్లా ఏది నెక్స్ట్ వాట్ అనే దాని మీద చేస్తా ఉంటాం. క్లోజ్ చేద్దాం అనేసరికి ఏదో ఒకటి మళ్ళీ ఒక కంటెంట్ వస్తుంది, చేద్దాం అనేసరికి ఒక కంటెంట్ వస్తుంది. అట్లా అనుకుంటా అది 56 ఎపిసోడ్స్ దాకా మేము ప్రయాణం చేసి జరిగింది అంతే. అయినా కూడా దాంట్లో మళ్ళీ క్లోజ్ ఇంకా అసలు చేయొద్దు అనే దాని మీదనే కంప్లీట్ గా చివరికి ఓ డెడ్ ఎండ్ పెట్టకపోతే బాగుండదు కదా. యూట్యూబ్ చరిత్రలో ఇన్ని ఎపిసోడ్లు తీసింది ఎవరు లేదు అనేది మనకు కూడా ఉండాలి. కనీసం ఒక హాఫ్ సెంచరీ అని చేయాలి. 50 దాకా తీసుకుపోవాలని 10-15 కాడ నుంచి 50 దాకా పోయినాం. 50 తర్వాత కూడా మళ్ళీ ఇంకా కంటెంట్ వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి. చేద్దామంటే కూడా క్లోజ్ చేసేటువంటి ఛాన్సెస్ కనబడతలేవు. వాట్ ఎవర్ ఏమైనా కూడా కావచ్చు, కొంచెం నడదామని 56 దాకా పోయిన తర్వాత కొంత అటు ఇటు ఉంటాయి కదా మేడం, ప్యారలల్ గా పాజిటివ్ నెగిటివ్స్ వాటి చూసుకొని సార్ వాటి నెక్స్ట్ ఇంకోటి లేదు వెతికినా కనబడదు, ఏదో ఒకటి అట్లా అక్కడక్కడ కనబడుతుంది. వదిలేసేయాలి ప్రతిదీ. ఏదైనా అంటే మన ఆర్టిస్టుల సపోర్ట్ కానీ, ఇంకా మా ఊర్లో చాలా మంది క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్టులు వాళ్ళని కూడా తయారు చేసినాం అన్నట్టు. చిన్న చిన్నగా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు కొంతమంది, అంటే ఇక్కడ కూర్చోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఊర్లో చేస్తున్నాం కదా, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అర్థమైపోయింది ఏ సీన్ ఎట్లా వేయాలనేది. వాళ్ళు అంటే బయటకు వెళ్ళి చూస్తారు కదా, ఎప్పుడన్నా రండి సీన్ చేయండి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లెక్కనే చేస్తూ ఉంటారు. అయితే క్యారెక్టర్లు అంటే గుర్తుకొచ్చింది, మీ దాంట్లో కొన్ని క్యారెక్టర్లు మిస్ అవుతాయి. ఎందుకు మిస్ అయినరు వాళ్ళు? అంటే ఎలా అంటే ఇప్పుడు కొందరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అంటే ఇంత 1 year 1.5 year జర్నీ చేయాలన్నా కూడా కొన్ని అంటే అన్ని అనుగుణంగా ఉండవు కదా, సపోర్ట్ చేయవు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్లలో కంటెంట్ చేంజ్ చేసి కూడా అలా. ఎందుకంటే ఇక మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ హెల్త్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కొన్ని సిచ్యువేషన్లో. అందుకే వాళ్ళు రాకపోయినా కూడా మనం ఏం చేసినామంటే కంటెంట్ చేంజ్ చేసి వేరే నడిపేవాల్సి వచ్చింది అన్నట్టు. కొన్ని పాయింట్లు తీసేసి మళ్ళీ కొత్త పాయింట్లు యాడ్ చేసి తీసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు హెల్త్ మంచిగా లేదన్న వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అని ఏది ఉన్నా కూడా మనం ఫోర్స్ చేయలేము కదా. సో అందుకే కొన్ని వాళ్ళ బాధలు అర్థం చేసుకొని కూడా. మీ మేనమామ పోలికలు బాగా వచ్చినట్టున్నాయి. ఎందుకంటే ఆ మెతకతనం, వాళ్ళ మీ తమ్ముడు మళ్ళా రఫ్, పెద్ద మనిషి తరికలాగా. అదే కొంచెం అంటే మీరు ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే ఇక్కడ వీడియో కోసం ఇట్లుంటారా? లేదు, అంటే వాస్తవానికి కొన్ని టైంలల్లో వీళ్ళకు అంటే వీళ్ళు కొన్ని భరిస్తూ ఉంటారు, అంటే ఒరుతా ఉంటా. కొన్ని సీన్స్ లేట్ అవుతా ఉంటాయి, కొంచెం అటు ఇటు అయినా కూడా అప్పుడప్పుడు. ఎందుకంటే పేషెన్సీ అనేది కోల్పోతే ఒరుతా ఉంటారు, వాళ్ళు భరిస్తూ ఉంటారు. మేడం జరగాలి, ఇక్కడ వరకు సీన్ రావాలి, అనుకున్న కాడికి రావాలి. మళ్ళీ ఇంత మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన ఒకటే కాబట్టి ఇట్లా చేయండి అట్లా చేయండి. మీరు లేనిది కంటెంట్ లేదు, ఇంతమంది ఆర్టిస్టులు లేరు,
కర్త కర్మ క్రియ మొత్తం మీరే. మా టీం ఎంతమంది అని ఉండని అందుకే మీరు ఇది నావని నడిపిస్తున్నారు. అందుకే మా టీం వాళ్ళకి కూడా మీ పల్లవి టీవీ తరఫున కానీ వీళ్ళకి ఏంటంటే మీకేమైనా ఇబ్బంది పెట్టినా ఎప్పుడైనా గొప్ప కూడా సారీ చెప్తున్నా. అందరూ బాగా సపోర్ట్ చేసిరు, బాగా ఎంకరేజ్ చేసిరు. అండ్ ఆల్సో మీరు ఈ చిన్న గ్రామం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు, అందరు మనుషులు దోచేసుకున్నారు. ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. మీరు ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి, నేషనల్ కాదు, ఆల్రెడీ మీరు మొత్తం ఎక్కడెక్కడో చూస్తారు వీడియోస్. ఇంటర్నేషనల్ లో వేరే స్టేట్స్ లలో ఉండి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. చూడరు అని మీరు అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అక్కడ వరకు రీచ్ అయ్యిండ్రు. బట్ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఎంకరేజ్ చేశారు మాకు. థ్యాంక్ యూ అందరికి. ఇంకొకటి మేడం, ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచిగా అంటే ఈ సిరీస్ ను చూపించే మా డిఓపీలు, ఎడిటర్లు, బ్యాక్ ఎండ్లు ఉంటున్నారు. వాళ్ళని కూడా చూపిద్దాం. వాళ్ళకు కూడా అంటే మా తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున, మా ఆర్టిస్టుల తరఫున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళని కూడా ఒకసారి ఇక్కడికి పిలుస్తాను. వాళ్ళని కూడా రండి. అన్న పెద్ద మనిషి మీరు కూడా రండి రండి. వంశీ అందరికి నమస్తే. పెద్ద మనుషులు మీరు, ప్రతి వీడియోలలో పంచాయతీలలో మీరు కనబడతాంటారు. అన్న మీ పేరు? నా పేరు రమేష్ బాబు మేడం. ఓకే. ఫస్ట్ నుంచే నేను మార్విన్ వీడియోలో చేసిన మేడం. ఓకే. రత్నాకర్ నేను ఫస్ట్ పెద్ద మనుషుల మాఫియా చేసిన మేడం. అవునవును. అందులో బాగా లైక్స్ వచ్చినాయి, కానీ అప్పుడు పెద్దగా కంటెంట్లు పెద్దగా లేవు కాబట్టి, ఇట్లా కుటుంబ తరహా లేవు కాబట్టి పెద్ద వ్యూస్ రాలేదు మేడం. తర్వాత వచ్చినాయి కొన్ని. నాకు పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు కాల్ చేస్తుండేవారు. ప్రశాంత్ కానీ స్వాగత్ కానీ నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసేవాళ్ళు. కాకపోతే నా పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేదు మేడం. కాకపోతే నేను హనుమకొండ, కమలాపూర్ ఎక్కడి పోయినా కూడా నన్ను ఎక్కడో ఒక్కరైనా గుర్తించేది. ఈయన 10 మంది గుర్తిస్తే నన్ను 5 గుర్తించేది. అట్లా నాకు చాలా సంతోషం కలిగేది మేడం. అట్లే ఒకటి ఇసుక మాఫియా కూడా చేసినాను మేడం. అందులో నేను కానిస్టేబుల్ క్యారెక్టర్. రోడ్డు మీద నిలబడి ఇట్లా ఆపుతుంటే నన్ను చూసి వేరే వాళ్ళు కూడా భయపడ్డారు మేడం. అక్కడే మళ్ళీ ఆపుకున్నారు. చాలా సంతోషం. అది రియల్ జీవితంలో కాలేదు, షూట్ లోనైనా కానిస్టేబుల్ అయినా మంచిగా అనిపించింది. నమస్తే. మీ పేరు? సురేష్. సురేష్ గారు, మీరేం క్యారెక్టర్ చేసిన? ఇలా పెద్ద మనిషి, పెద్ద మనిషి పాత్రలు చిన్న చిన్న ఏమన్నా ఉన్నా ఇలా చిన్న చిన్న ప్రొడక్షన్ చేస్తారు కదా. ఆయన పంచాయతీలో నేను తీసుకుపోయినట్టు తీసుకుపోయింది. ఏం చెప్పిన ఆ తీర్పు? అదొకటి. వీళ్ళు ప్రొడక్షన్ లో చిన్న చిన్న చేస్తారు కదా, ఎపిసోడ్ చేసి దానిలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు. ఎట్లుంది? మంచిగా ఉందా మీరు ఈ ప్రొడక్షన్ లో చేయడం? కావాలని కూడా అడుగుతా నేను. క్యారెక్టర్స్ అని అడుగుతారా? రత్నాకర్ అడుగుతా. ఓకే. స్వాగతం ఎక్కువ అంటే స్వాగతం ఎక్కువ కలిసి ఉండడు. అంటే ఆయన బిజీ షూట్ ఉన్నదంటే మొత్తం ఇక్కడనే ఉంటాడు కదా, అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ పోవాలి కదా. శంకర్ ను రత్నాకర్ అడుగుతా, నాతో పని పడతలేదా మీకు అంట. వాళ్ళు ఉన్నప్పుడు పిలుస్తారు. మొన్న కూడా సమ్మక్క సారక్క వచ్చింది మొన్న షాప్ కానీ. మీరు ఇంతసేపు ఆగిరు కదా, ఇంతసేపు ఆగిరు కదా, అదే షాపు. ఓకే ఓకే. అది మీదేనా? ఓకే ఓకే ఓకే. చెప్పు, నువ్వు ఏం పెళ్లి చేసుకున్నావు, లవ్ మ్యారేజ్, ఆ పిల్లని తీసుకుపోయినావు, ఆ పని చేయవు, గుర్తించలేరు వాళ్ళు. పని చేస్తాను కానీ గుర్తించలేరు వాళ్ళు. నువ్వు పని చేస్తే కదా గుర్తించడానికి పోయి తాగుతాను. తాగండి, ఇప్పుడు వీళ్ళు టార్చర్ తాగుతాను అంతేనట్టు. నీ తప్పేం లేదు. నీ పేరేం పేరు? రంజిత్. రంజిత్. ఓకే. ఏం చేస్తావు మన మార్విన్ వీడియోస్? కెమెరామెన్, ఎడిటర్. ఓకే. మొత్తం ఎడిటింగ్ అంతా నువ్వే. సూపర్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజమౌళి అండి. మాది ఉప్పల్ విలేజ్. ఉప్పల్లో వీళ్ళు బస్ స్టాండ్ లో ఆడ మార్విన్ వీడియోస్ చేస్తాంటే చూసి చాలా సార్లు అన్నని అడిగినా. నేను అడిగితే ఇప్పుడే చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తాను. ఉప్పల్లో మా దగ్గర కూడా మొన్న వీడియోస్ చేసిండు, మా ఇంటి దగ్గర కూడా ప్రొడక్షన్ లా న్యూ లవ్ స్టోరీ. అది వీళ్ళింటికన్నా చేసినాం. అన్న రిక్వెస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తించి చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చి మమ్మల్ని కూడా బయటికి తీసుకురామని ఈ స్టూడియో ముఖంగా కోరుకుంటాను. తప్పకుండా. నమస్తే అండి. హాయ్. మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజ్ గారు, మీ రోల్ ఏంటండి ఇక్కడ? రోల్ నేను మేనేజర్ అండి మార్విన్ వీడియోస్ కింద మార్విన్ రుచులకు. ఓకే. మార్విన్ రుచులు, మార్విన్ వీడియోస్. ఓకే. సో అన్ని ఆపరేషన్ చూస్తూ ఉంటాను, షెడ్యూలింగ్ అవన్నీ తను చేస్తాడు. సో తనతో కోఆర్డినేట్ అవ్వకుంటూ షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి, అండ్ తర్వాత ఎడిటింగ్ అయిపోయినాక నాకు ఒకసారి చూపిస్తారు వీడియో. అన్ని బాగానే ఉంటాయి, చిన్న చిన్న ఇన్పుట్స్ ఇస్తాను అండ్ స్క్రిప్ట్ కూడా డిస్కషన్ చేస్తాను నాతో. అలా నా రోల్ అంటే బేసిక్గా ఏంటంటే నేను రీసెంట్గా ఈ వీళ్ళ టీంకి వచ్చేసాను, బట్ వీళ్ళ స్టార్టింగ్ నుండి ఉన్నాను.
వీళ్ళ కష్టాలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అవి చాలా బాగా కష్టపడతారండి వీళ్ళు యాక్చువల్గా తెలుసు నాకు. ఎందుకంటే మేము డెవలపరు సో అక్కడ కూర్చొని చూస్తే వేరే అనిపిస్తుంది, కానీ వీళ్ళతో ట్రావెల్ అవుతున్నా కాబట్టి ఎంత కష్టపడతారు నాట్ ఎట్ ఆల్. సో వీళ్ళందరికీ యాక్చువల్గా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఒక్క క్యారెక్టర్ మీరు చూస్తున్నారు. అవునండి. సో వాళ్ళ ఒక హార్డ్ వర్క్ చూస్తున్నారు. సో ఎట్లా ఉంది ఇంకా ఇట్లా అంటే కొనసాగాలి? ఏదైతే మా అరుణ్ సార్ మా మీద పెట్టిన ఉన్న నమ్మకాన్ని వీళ్ళు నిలబెడుతున్నారండి, చాలా కష్టపడుతున్నారు. సో అందుకు ముఖ్యంగా మేము మా మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఎందుకంటే మా చాలా చిన్న పల్లెటూరు, మాకు ట్రాన్స్పోర్ట్ ఈ మధ్య పెరిగింది, కాకపోతే మాది చాలా చిన్న పల్లెటూరు. ఇంత చిన్న పల్లెటూరులో మళ్ళీ అందరం ఇక్కడే ఇదే విలేజ్ మేము అందరం. మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి మేనేజ్మెంట్కి. సో అదే నమ్మకాన్ని వీళ్ళు కాపాడుకుంటూ ఇంకా మమ్మల్ని మా ఊరికి కానీ మా కంపెనీ కానీ మంచి పేరు ఇస్తున్నారు. సో అలాగే ముందుకెళ్ళాలి మేము అందరం కోరుకుంటున్నామండి. అందరికీ మీ మార్విన్ వీడియోస్ ఇట్లానే కొనసాగాలి, ఇంకా చాలా కంటెంట్ రావాలి మీ దగ్గర నుండి, ఇంకా చాలా వీడియోస్ రావాలి, చాలా ఇంకెంతో ఎదగాలి అని కోరుకుంటూ మా పల్లవి టీవీ తరపున మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.